బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిసొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిసొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నా నీ కృపే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయున్నా నీ కృపే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. హల్లెలూయా. కలుగు చేయము. దేవునికి స్తోత్రం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరము చూపించుము, పాపము చేసాను దోషినయ్యున్నాను, పాపము చేసాను దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నాలో కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, నీ
జ్ఞానమును నీ సత్యమును నా అంతరములు పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతరం పుట్టించుము. ఉత్సాహ సంతోషం నిరక్షణానందం ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగజేయుము నా హృదయములే. కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నాతో నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నాను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము నాలో నా. నాలో నా. నాలో నా. నాలో నా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 దేవా. గొప్ప తండ్రి నీకే వందనములు నాయనా. నా యేసయ్యా నీకే వందనములు చెల్లిస్తానయ్యా. నా రాజా నీకే వందనములు దేవా నాయనా. ఇద్దరు ముగ్గురు నామమును కట్టించిన తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తానయ్యా. నా గొప్ప దేవా నీకే వందనములు నాయనా. నా యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తానయ్యా. రాజా నీకే వందనములు తండ్రి నాయనా. నాయన పెద్దకుపై పెట్టిన గడ నువ్వు జ్ఞాపం చేసుకోయ్యా. నా గొప్ప దేవా నీకే వందనములు నాయనా. నా యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తానయ్యా. రాజా నీకే వందనములు నాయనా. ఎక్కడెక్కడ ఉన్న బిడ్డల గడ నువ్వు ఆశీర్వదించి తండ్రి నా రాజా నీకే వందనములు నాయనా. నా యేసు రాజా నీకే స్తుతులు చెల్లిస్తానయ్యా తండ్రి నాయనా. నాయన అమ్మగారికి అయ్యగారు పెట్టిన గాడ నువ్వు జ్ఞాపం చేసుకుని నాయనా. ఆ పెట్టిన గాడ నువ్వు దీవించి ఆశీర్వదించిన అయినా చదువుల్లో సంగీతాల్లో నాయనా. నువ్వు అండగా దండగా తోడుగుండి తండ్రి నా యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తానయ్యా. నా యేసు రాజా నీకే వందనములు నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి రాజా.
నాయన నా కుమారుని కూడా నువ్వు జ్ఞాపం చేసుకో దేవా, నా గొప్ప దేవా నీకే వందనములు నాయన. ఆ డ్యూటీలో రాకపాకుల్లో నువ్వు వచ్చి నువ్వు వండగా తండగా నువ్వు తోడుకుంటావని నేను అడుగుతున్నాను అయ్యా. నా గొప్ప దేవా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నాయన ప్రతి కుటుంబంను కూడా నువ్వు జ్ఞాపం చేసుకుని నాయన. నా యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నా గొప్ప తండ్రి నీకే వందనములు నాయన. తండ్రి నాయన ఈ చిన్న పేదని నీ పాత్రను చేసుకుంటానని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 దేవా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ దాసులను ప్రభా నాయన నీ రెక్కల కింద భద్రపరిచినందుకు సంఘ బిడ్డలకు తండ్రి నాయన యేసు నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాలో ఉన్న బలహీనత యేసు నామమును పట్టి తీసివేయి తండ్రి ప్రభా. యేసు నీకే వందనాలు తండ్రి నాయన. ప్రతి దినం కూడా తండ్రి నేను రానాను తండ్రి నాయన. ఊరిలేని ఉంచుదాన్ని బలహీన తక్కువైందన్న ప్రభా నాయన. నీ చేతితో నీ బలంతో తండ్రి నన్ను నడిపించి నాయన రప్పించినందుకు నీకు ఏడాది స్తోత్రాలు తండ్రి నాయన. యేసు నీకే వందనాలు నాయన. మీ పాపులమై ఉన్నాం ప్రభా. మా పాపాలు కడుగు తండ్రి ప్రభా. మమ్మల్ని క్షమించయ్యా తండ్రి. యేసు నీకే వందనాలు తండ్రి. నాగేంద్ర కుటుంబం కూడా తండ్రి వాళ్ళని కూడా తండ్రి జ్ఞాపం చేసుకో ప్రభా. నీ దైవ దాసులు అయి ఉన్నారు ప్రభా నాయన నాయన నాయన. యేసు నీకే వందనాలు తండ్రి నా ప్రభా. అలాగే తండ్రి కుమార్ గారి కుటుంబం కూడా జ్ఞాపం చేసుకో. కృష్ణ కుటుంబం కూడా జ్ఞాపం చేయి తండ్రి. పేరు చెప్పుని దీవించు ఆశ్రయించు ప్రభా నాయన. యేసు నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నా నోరు తొట్టు వెళ్ళిపోకంట తండ్రి నాయన. నీ ప్రార్థనలో గడపడానికి తండ్రి నీ గొప్ప చూపిస్తండ్రి. యేసు నా పరమ తండ్రి నా గొప్ప దేవుడా తండ్రి. ఈవేళ నాయన వచ్చినందుకు తండ్రి నాయన ఎంతో సంతోషమయ్యా తండ్రి. యేసు నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నా ప్రభా నాయన. అమ్మగారిని అయ్యగారిని నాయనకి ఇచ్చిన కుమార్తెను కూడా దీవించి ఆశ్రయించు ప్రభా. నా సంఘ బిడ్డలందరిని కూడా దీవించి ఆశ్రయించు. ఆరింగ్ పెట్టుకోయని పెట్ట తండ్రి నాయన. అలాగే తంగుళ్ళపేట కొత్తపేట కొల్లు వలస కొంకెట్పేట ప్రభా. సాలివళ్ళం తండ్రి నాయన. పోసలపేట తండ్రి ప్రభా. నా బిడ్డలు నల్ల తండ్రి నాయన నువ్వు జ్ఞాపం చేసుకో ప్రభా నాయన. యేసు నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ చిన్న ప్రార్థన నాయన నీ పాఠశాలకి చేర్చుకుంటామని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు.
ఇప్పుడు నీ శౌర్యమును గూర్చి నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నుల వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారిని ఆహారం ఇచ్చెదవు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు తనకు మొర్రపెట్టు వారి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును నా నోరు యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. కొద్ది మాటలు దీవించు. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక. ఈ సమయంలో మన మధ్యలో మరి కృష్ణ ముందుకు వచ్చి కొద్ది నిమిషాలు ఆరాధన పాట పాడి ప్రభు నామని మేము పార్చుదాం, ప్రభుని ఆరాధించుదాం, ప్రభుని కనపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్మదేవుడు యేసయ్యా నీకే వందనాలు. స్తోత్ర ప్రభువా, ఈ ఆరాధనలు నడిపించి మమ్మల్ని మనసుని జ్ఞానం చేసుకున్న యేసయ్యా నీకే వందనాలు. స్తోత్ర ప్రభువా, ఈ ఆరాధనలో ఎవరో ఒక్కరు మౌనంగా ఉండక నన్ను చక్కగా ఆరాధన జనతకు సాయం తెచ్చిన యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడకెళ్ళను, నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడకెళ్ళను, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడకెళ్ళను, నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడకెళ్ళను. తల్లిదండ్రులు వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని, తల్లిదండ్రులు వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడకెళ్ళను, నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే
అన్నాదమ్ములు వదిలి వచ్చాను నాకు అండగా ఉన్నవని. అన్నాదమ్ములు వదిలి వచ్చాను నాకు అండగా ఉన్నవని. నా అండ నీవయ్యా నా కొండ నీవయ్యా, నా అండ నీవయ్యా నా కొండ నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడకెళ్ళను. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడకెళ్ళను. ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడగలను. నీవు లేకుంటే నీవు రాకుంటే కడకెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి నాయనా, పరిశుద్ధుడా, ప్రేమగల దేవుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే లెక్కలేని వందనాలు స్తోత్రము నాయన తండ్రి దేవా. ఇదిగో యేషనైనా ప్రభా దేవా నైనా ఈ ఆధారం నైనా ప్రభా ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చినందుకు నైనా దేవా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా. యేసయ్యా గొప్ప దేవుడా, నీకే వేలాది వందనాలు నైనా ప్రభా దేవా. యేసయ్యా నైనా కిందటి నెలలో ప్రభా దేవా నైనా ఈస్టర్ నైనా గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం నైనా, అందుబట్టి నీకే వందనాలు తండ్రి నాయన ప్రభా దేవా. మా కోసం నాయన ప్రభా మళ్ళీ మృత్యుంజయుడు ఇచ్చిన వాడ నీకే వందనాలు నాయన ప్రభువా దేవా. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభువా దేవా. ఇక్కడ ఉన్న వారందరి పట్ల కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఇంకా చాలామంది రాలేదు నాయన ప్రభా, వారందరిని తోడుకొని తీసుకురమ్మని అడుగుచున్నాం ప్రభా దేవా. అనేక పనులు ఉంటాయి నాయన ప్రభా దేవా, వారి సొంత పనులు నైనా ముగించుకొని అయినా ప్రభా నీ యొక్క వాక్యం కోసం నైనా, నీ యొక్క ఉపదేశం కోసం, నీ మాట కోసం నైనా వినుటకు నైనా ప్రభా దేవా నైనా వారి హృదయాలను నైనా ప్రభా దేవా మార్చుకొని నైనా ప్రభా దేవా నైనా తోడుకొని తీసుకొచ్చుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన ప్రభా. యేసయ్యా నీకే వందనాలు నైనా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా. పాటలు ఎందు మంచి కంఠస్వరాన్ని ఇచ్చావు నాయన ప్రభా దేవా నైనా, వాక్యం ముందు మంచి జ్ఞానాన్ని ఇచ్చావు నాయన ప్రభా దేవా. ఆరాధనలు మీరు ఉన్నారు నాయన ప్రభా దేవా. యేసయ్యా నాయన ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా.
దేవా ఇదిగో యేసయ్య నాయన ప్రభా, నా భర్త వాక్యం చెప్పుచుండగా నాయన ప్రభా తనలో మీరు ఉండండి నాయన ప్రభా. తన మాట కాదు కను ప్రభా, మీ మాట మాట్లాడిన నాయన ప్రభా యేసయ్య. మంచి బుద్ధి జ్ఞానాన్ని దయచేయండి నాయన ప్రభా యేసయ్య. అయ్యగారి పట్ల కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా దేవా యేసయ్య. వాక్యం చెప్పుచుండగా నాయన ప్రభా దేవా వినగలిగే శక్తిని నాయన ప్రభా నైనా మాకు ఇవ్వండి నాయన ప్రభా. నైనా మంచి హృదయాన్ని మాకు దయచేయండి నాయన ప్రభా. నైనా దాన్ని విని గ్రహించు నాయన ప్రభా. విడిచిపెట్టకుండా నాయన ప్రభా దేవ దాని సారంగా మమ్మల్ని నడుచుకుంటూ సహాయం దయచేయండి అడుగుచున్నాం తండ్రి నాయన ప్రభా. ఎస్యా నేనైనా ప్రభు ఆరాధన అంతట్లో మీరే తోడు ఉండకు సహాయం దయచేస్తారని ప్రభా దేవా. ఈ కొద్దిపాటి ప్రార్థన తప్పుంటే క్షమిస్తారని ఆయన ప్రభా. దేవానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నా. జరైన యేసుక్రీస్తు నామమున బతిమాలి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.
హల్లెలూయా. నడిచేను నీ జాడిలో దేవా, నా తోడు నీ ఉండగా. నడిచేను నీ జాడిలో దేవా, నా తోడు నీ ఉండగా. ఇకైన మార్గము పరలోక ద్వారము, ఇకైన నీ మార్గము పరలోక జీవే ద్వారం. ప్రతిరోజు పయనులు నీ మార్గములో, ప్రతిరోజు పయనులు నీ మార్గములో. నీవు ఈ లోకం పైనవే, అనము ప్రతి అడుగు నీవే నడుపు. నడిపేను నీ జాడిలో దేవా, నా తోడు నీవుండగా. నిలనిచ్చినను కొంటవి నిలవైన నీ రక్తముతో, నిలవిచ్చినను కొంటవి నిలవైన నీ రక్తముతో. తలవు తలవు నీవైన నేను, తలవు తలవు చాలలే. అనగా ప్రతి అణువు నీవే నడుపు. నడిచేను నీ జాడిలో దేవా, నా తోడు నీవుండగా. నిలనిచ్చినను కొంటవే ఇలువైన నీ రక్తముతో, నిలనిచ్చినను కొంటవే ఇలువైన నీ రక్తముతో. తలవు మనసు నీ సొంతమేలే, నా తలవు మనసు పైనవే. నలుపు నలుపు నీవే నలుపు. నడిచేను నీ దారిలో దేవా, నా తోడు నీవుండగా. హల్లెలూయా. దేవుని నామానికి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా యొక్క కృతజ్ఞతాస్తుతులండి. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరట వందనాలు. గత వారము గుడ్ ఫ్రైడేకి అలాగే ఈస్టర్కి 2 రోజులు లేదు, అయినప్పటికీ దేవుడు మరలా మన మధ్యకి తీసుకుని వచ్చిన దాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లింది. మనము 2 మాటలు నేను మీకు గుడ్ ఫ్రైడేకి ముందు ఒక వాక్యం చెప్పాను. ఏమని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేని గురించి చేశారు ఎవరికైనా గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంకి ఎన్నిసార్లు వచ్చారండి? 10 సార్లు 11 సార్లు వచ్చారు. 10 సార్లు వాగాలను బాగు చేసిన వారిని, అలాగే దెయ్యాలు పట్టిన వారిని, పీడింపబడుతున్నది వ్యాధికి వచ్చిన బాగు చేయడానికి చాలా సార్లు వచ్చారు. చివరగా తన్ను తాను సమర్పించుకోవటానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంలో అడుగు పెట్టగా ఆ యెరూషలేం ప్రజలందరూ రాజుగా దేవుణ్ణి అభిషేకించి ఆహ్వానించుకున్నారు. మీరు కూడా అలాగే యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించుకోవాలని చెప్పాను.
ఆ తర్వాత ఆఖరిగా సిలువుకి వెళ్లే ముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. దేని గురించి చేశాడనేసి దాని గురించి కూడా మీకు కొంచెం చెప్పి విడిచిపెట్టేశాను. అక్కడ నుంచి కొనసాగించి సిలువు గురించి మీరు అందరు చెప్పుకుంటారు కాబట్టి పునరుద్ధానం గురించి నేను చెప్తాను. ఇదొక 5 నిమిషాలు, ఇదొక 5 నిమిషాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటకి ప్రార్థన చేయడానికి వెళ్ళి ఆయన ఏమని ప్రార్థన చేశారండి? దేవా, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు. 10 సార్లు ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? ప్రార్థనలో అంత గొప్ప విడుదల ఏముంది అని మనము చూసుకుంటే, ఆ గెత్సెమనే తోట అనేది అప్పట్లో గెత్సెమనే తోటలో ఒలీవ చెట్లు పండించేవారు. బైబిల్ ప్రకారం గెత్సెమనే తోటలో ఒలీవ చెట్లు నాటేవారు. ఆ ఒలీవ చెట్లు కాయలు కాస్తాయి కదా, ఆ కాయలు ఏం చేసేవారంటే ఆ యొక్క తోటలో నూనె గానుగుల్లో వేసి దంచేవారు. దంచితే దాని నుంచి ఏం కారుతుందండి? నూనె కారుతుంది. అంటే ఇక్కడ దేవుడు ప్రార్థన చేసిన దానికి సాదృశ్యం ఏంటంటే, ఒక వ్యక్తి శోధనలో పడిపోతున్న సమయంలో ఒలీవ కాయలు పిండబడినట్లుగా వాడి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే అందులో నుంచి నూనె ఎలా కారుతుందో వాడిలో నుండి పరిశుద్ధత బయటికి వస్తుంది. అది శోధన జయిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ ఎదురైన శోధన ఏంటి? తన్ను తాను సమర్పించుకోవటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి శోధన ఏంటంటే, ఈ లోక పాపములన్నీ నా మీద పడబోతున్నాయి, వీటి నుంచి నేను తప్పింపబడిన కాను, దేవుని చిత్త ప్రకారంగా నేను పంపబడ్డాను. కానీ ఆయన ఎందుకంటే అన్నాడు, ఆయనకు బాధ కలిగి అనలేదు. చాలా మంది ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఎందుకంటే ఆయన రకరకాలుగా అపహసించారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారికి అదేది బాధ లేదు. కానీ ఆయనకు ఒక బాధ ఉంది. ఏంటో తెలుసా? ఒకవేళ పరిశుద్ధుడికి దేవునికి సంబంధం లేదు. ఒకవేళ పరిశుద్ధుడు దేవుడు కలిసి ఉంటాడు, కానీ పాపాత్ముడు దేవుడు కలిసి ఉండడు. పాపాత్ముడు ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వినడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ ఒకటి అర్థమైంది, ఈ లోక పాపములన్నీ కలిపి నా తల మీద పడుతున్నాయి కదా, అప్పుడు దేవుడు నా చెయ్యిని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేయటం వలన ఏమవుతుందంటే నేను పాపినైపోతాను. దేవుడు అందుకే ఆది యందు వాక్యం ఉండెను, యోహాను సువార్త 1:1 ఏమని ఉంటుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పూర్వదినాల నుంచి సుమారు ఆ భూమి ఎప్పుడైతే స్థాపింపబడిందో అప్పటి నుంచి దేవునితో కలిసి ఉన్నవాడు. ఒక్కసారి దేవుడు తన చెయ్యి విడిచిపెట్టేస్తాడు. కనుక అందుకే అయ్యా, నేను వీరు నన్ను అపహసించారు, నేను తట్టుకోగలను, వీరు నన్ను చీకొట్టారు, నేను భరించగలను, నాకు 39 కోళ్ళ దెబ్బలు కొట్టి నన్ను సిలువు మరణానికి అప్పగిస్తారు, అది కూడా నేను సహించుకుంటాను, కానీ నీవు నా చెయ్యి విడిచిపెడితే నేను సహించలేనని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు, నీ చిత్తమైతే నీ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, లేదు అయినను నీ చిత్తమే కానివ్వమని ప్రార్థన చేశారు. ఇంతవరకు నేను చెప్పాను ప్రియులారా. అయితే ఇక్కడి నుంచి నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి అప్పగింపబడ్డారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సిలువుకి అప్పగించి అదే రోజు సాయంత్రం ఆయనకి సమాధి చేశారు. మనకి ఎవరికైనా తెలుసా? ఆనాడు రోమీయులు ఒక మాట, అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల గురించి మనందరికీ తెలుసు. అయితే అందులో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణానికి అప్పగించినప్పుడు ఆయన సిలువేశారు. సిలువేసినప్పుడు సిలువలో ఆయనకి కొన్ని బాధ్యతలు అప్పగించారు. అవి దాని ద్వారా మనం గుడ్ ఫ్రైడే రోజు తెలుసుకొని ఉంటాం. ఎందుకంటే మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవునికి విశ్వాసంగా బ్రతికితే దేవుడు మనకి ఆశ్రయం ఇస్తాడు అనేది. ఆ తర్వాత చూసుకుంటే బాధ్యత కలిగి తల్లికి తండ్రిని అక్కడ ఎందుకండి యోహాను గారికి, అక్కడ ఆ యొక్క మరియమ్మ గారికి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఈయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన కుమారుడు, కానీ శారీరక సంబంధంగా యేసోపుకు మరియకు జన్మించిన వారు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అయినప్పటికీ మరి ఆ తల్లికి ఆ కుమారులు కుమార్తెలు ఉంటారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈమెకి ఇదిగో అమ్మ నీ కుమారుడు, ఇదిగో అమ్మ నీ తల్లి అని అన్నారు? అది మనం జ్ఞాపకం ఒకసారి గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆనాడు యూదులు రోమియా సామ్రాజ్యం వారు ఏం చేసేవారంటే, సిలువ వేసేవారిని మహాపాపులుగా పరిగణించేవారు. వారిని ముట్టుకోవటం కానీ సిలువ దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం కానీ జరిగేది కాదు. ఒకవేళ ఆ సిలువ దగ్గరికి ఎవరైనా వచ్చినా వారిని కూడా సంఘంలో నుంచి వెలివేసేవారు. కనుక ఇక్కడ మరియా అంతవరకు దాక్కుంది. ఎందుకంటే సొంత కన్నబిడ్డే సిలువ మీద మరణం చెందుతుండేటప్పుడు ఏ తల్లి గుండెని ఎలా కొట్టుకుంటుందండి? అనేకమైన బాధతో కొట్టుకుంటుంది. అటువంటి సమయంలో మరియా ఇంటి దగ్గర తన సిలువ వెంబడి వస్తూ చివరికి ఏం చేసిందో తెలుసా? నాకు వీరెవ్వరు అవసరం లేకపోయినా పర్లేదు, కానీ నా కుమారుడు
నాకు కావాలి. ఎందుకంటే ఆయన చేసిన పనిలో ఏ విధమైన తప్పు లేదు. ఆయన రోగులను బాగు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, చివరికి మనందరి పాపముల నిమిత్తము ఆయన చనిపోతున్నాడని చెప్పి ఈ ఇంటి వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందండి? ఆ యొక్క సిలువ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చింది. అలాగే యోహాను కూడాను మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి ఆ గెత్సెమనే తోటలోకి వస్తేప్పుడు మొట్ట పారిపోయినోడు ఈడే, యోహానే. ఎందుకంటే నన్ను కూడా ఎక్కడ పట్టేస్తారో, నేను ఎక్కడ చనిపోతానని చెప్పి పరిగెట్టి పారిపోతాడు. అటువంటి యోహాను వీళ్ళందరికీ జడిసిపోయాడు. నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారేమో, యేసుక్రీస్తు ప్రభు వారితో నేను తిరిగానేమో అని జడిసిపోయినటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? చివరి నిమిషంలో నన్ను లోకమంతా విడిచిపెట్టినా పర్లేదు, నాకు దేవుడు కావాలి, ఆ యేసుక్రీస్తు కావాలి అని ఆయన దగ్గరికి పరిగెట్టుకుని వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గ్రహించారు. ఆయన చూసారా? అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు మీకు అక్కడికి ఉన్న అవసరం లేవు, ఆయన ముందే ఎరిగి ఉన్న దేవుడు. ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తన తల్లి వచ్చింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఈమె నా దగ్గరికి వచ్చింది కదా, ఈమెకి మా ఇంటి వారు రానివ్వరు, ఈమె ఒంటరి అయిపోతుంది, ఈమెకి ఎవరు ఓదార్చేవారు లేరు, కనుక నేను ఆమెకు ఓదార్పునివ్వాలి. ఇక్కడ తన శిష్యుడైన యోహానుకి చెప్తూ ఉన్నాడు, ఆయన తన కుమారుడు కాకపోయినప్పటికీ ఈయన శిష్యుల్ని బంధువుల్ని అందరిని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చాడు, ఈ యొక్క సమాజంలో నుంచి ఇతన్ని వెలివేసేస్తారు, కనుక వీళ్ళిద్దరిని కలపాలని ఇలా రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో అనేక మాటలు పలికారు. అయితే ఆ చివరి అంకంలోకి వచ్చేసరికి 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించారు. 9 గంటలకు సిలువ వేశారు, 3 గంటలకు చనిపోయారు. 9 నుంచి 12 వరకు 6 మాట్లాడారు. 6 మాటల తర్వాత 3 గంటల కాలం చీకటి అయిపోయింది. చివరిగా తన ఆత్మని దేవుడు దేవాది దేవునికి అప్పగించి 3 గంటలకి ఆయన కన్ను మూశారు. ఇది జరిగిన కథ, కిందటి వారం ముందు చెప్పిన కథ. అయితే ఆ చివరిలో ఏమైంది ప్రియులారా? రోమీలు ఏం చేసేవారంటే శనివారాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించేవారు. మనకి ఎప్పుడండి రోజు మారుతుంది? రాత్రి 12 అయితే రోజు మారుతుంది. కానీ రోమీలకు అలా కాదు, సాయంత్రం 6 నుంచి తెల్లవారు, అంటే ఒక రాత్రి ఒక పగలైతేనే వారికి ఒక రోజు. ఆ దినాల్లో ఒక రాత్రి ఒక పగలైతే వారికి రోజు. అయితే వారు ఏం చేసేవారంటే ఆదివారము సాయంత్రం 5:30 అయిపోయిందంటే వాళ్ళకి చీకటి, అయితే ఇంకో కొత్త రోజు ప్రారంభం అయిపోతుంది. కనుక అయితే పరిశుద్ధ దినం నాడు ఎవరు ఏ పని చేయకూడదు. ఒకవేళ సిలువ మీద వేలాడబడిన వారు ఉంటే వారిని అలా ఉంచవలసిందే. మరుసటి రోజుకి కాకులు గద్దలు వచ్చి తినేవలసిందే. ఆ స్థలంలో కూడా ఎవరు వారు కంపు కొట్టి ఆ శవం కుళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితిలో పరిశుద్ధ దినాన్ని వారు ఆచరించేవారు. ఒకవేళ సిలువ దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే మరలా అప్పుడు పండగ, పులియని రొట్టెల పండగ. అంటే ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఏం చేసేవారు? 14 రోజులు పస్కా పండుగ విధించిన తర్వాత 7 రోజులు పులి రొట్టెల పండుగ ఆచరించేవారు. ఈ చివరి రోజే ఏ రోజు అండి? శుక్రవారం, 7వ రోజు. అయితే ఆ చివరి రోజులు ఆ పులి రొట్టెల పండుగ ఆచరించాలంటే వారు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎవడు పరిశుద్ధంగా లేకుండా ఆ యొక్క పండుగలోకి వెళ్ళకూడదు. కనుక ఆ యొక్క అరిమత్తయ్య అనే అతను ఏం చేశాడో తెలుసా? ఒక ధనవంతుడు సమాధి తొలిపించుకుంటే ఆ సమాధిలో పెట్టడానికి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, సాయంత్రం కాల సమయంలో తీసి సమాధిలో పెట్టేశారు. ప్రియులారు, ఎక్కడి వరకు? అందువల్లనే వారు ఆ పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరచకూడదని ఆ రోజు సాయంత్రంనే యేసుక్రీస్తు వారిని శిలువలో పెట్టేశారు. అయితే పునరుద్ధానం అయ్యారు యేసుక్రీస్తు. ఎందుకు పునరుద్ధానం అయ్యారు అనేది మనము చూసుకుందాం. ఎందుకంటే పునరుద్ధానం అంటే ఏంటండి? జీవము. అంటే మృతువుల్లో మనము, పాపములో ఉన్న మనము చనిపోతే ఎక్కడికి వెళ్తామండి? నరకానికి పోతాం. ఆ నరకములో నుంచి విడుదల లేదు. అజ్ఞారదు, పురుగు చావదు, యుగయుగములు మండుతూ ఉంటది. అటువంటి పరిస్థితుల నుంచి విడిపించగలిగిన వాడే మన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరణం ఆయన బంధించి అసాధ్యము కనుక మరణ వ్యాధుల నుంచి ఆయన లేపినని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక మనం చూసుకుంటే అక్కడ ఒక మాట చదువుకుందాం. 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. రోమీయులకు 137వ పేజీ, క్రొత్త నిబంధనలో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకన ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయెను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను
దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే పాపములో నుంచి విడుదల. దాని గురించే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించినప్పటికీ 3వ దినములు లేచారు. చాలా మంది అనుకుంటారు ఆయన దేవుడు కదా, లేస్తానని చెప్పాడు కదా, లేచాడు. కానీ ఆ యొక్క పాపం నుంచి విడుదల కావాలంటే ప్రియులారా, మనము కూడా ఈ లోకంలో చనిపోవాలి. ఆత్మీయంగా మన యొక్క గుడ్డితనంలో ఉన్న మనము ఆత్మీయతలోకి రావాలంటే ఏం చేయాలండి? పాప స్వభావం చనిపోవాలి. చనిపోయిన తర్వాత మనము నూతన స్వభావంలోకి మార్చబడతాము. అప్పుడు దేవాది దేవుని దగ్గర మనము ఉండబడతాం ప్రియురాల. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శిలువపై శుక్రవారం ఉండగా ఆ యొక్క అరిమతయ్య ఆయన తీసుకుని వచ్చి సమాధిలో పెట్టిన తర్వాత ఆ తర్వాత జరిగిన కథ ఏంటో చూసుకుంటే శనివారం అంతా సమాధి మూత చేసిబడి ఉంది. అది ఎంతమంది తెలుసు? ఒక రాయి సుమారు 7 నుంచి 12 మంది తోస్తే గానీ కదలలేనటువంటి అంత పెద్ద రాయి అనమాట అది. అటువంటి దాంట్లో సమాధిలో పెట్టి భద్రపరిచారు. అయినప్పటికీ ఆ రోజు తెల్లవారుజామున ఏం జరిగింది? ఎందుకంటే ఇది పునరుద్ధాన దినముల్లోనే మనం ఉన్నాం. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీద సంచరించారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించారు. అనేకమైన అద్భుతాలు జరిగారు. ఆ అద్భుతాల్లో మనం కొన్ని చూద్దాం. ఆయన కనిపించిన వారు సుమారు బైబిల్లో చూసుకుంటే చాలా మంది ఉన్నారు, కానీ ఆయన వ్యక్తిగతంగా కలిసిన వారు 11 మంది ఉన్నారు ప్రియులారా. అందులో దేవుని చిత్తమైతే కొంతమందిని చూద్దాం. మొట్టమొదటిగా ఎవరికి కలిశారండి యేసుక్రీస్తు ప్రభువు వారు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము మరి చదువుకోండి. తర్వాత 11 నుంచి 18 వరకు అక్కడ వాక్యం నేను చెప్పేస్తాను. అక్కడ మరియా అనేసి ఒక ఆమె ఉంది ప్రియులారా. ఆమె ఆదివారం తెల్లవారి చీకటి ఉండగానే పరిగెట్టుకుని ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి దగ్గరకు వచ్చి ఆమె చేసిన పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారేమని ఆమె తొంగి చూసింది. తొంగి చూడగానే ఆమెకి ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో లేరు. అయితే అక్కడ ఆమెకి ఒక ఆలోచన ఉంది. ఎవరి గురించి వచ్చిందండి ప్రియులారా? దీని ద్వారా దేవుడు మనకు నేర్పిన పాఠం ఒకటే. యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఆమె వచ్చింది. కానీ ఒకసారి చదువుకుందాం. అక్కడ చూడండి 11వ వచనం ఏమని ఉంది? అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా అక్కడ 2 దేవదూతలు కనిపించారంట ఆమెకి. ఆ 2 దేవదూతలు కనిపించిన తర్వాత ఆ తర్వాత మనం చూసుకుంటే చూడండి 13వ వచనంలో వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె ఏమని చెప్తా ఉందంటే, అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఆయన ఎక్కడో దాచి ఉంచారు, మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను వెళ్ళి ఆమె నా ప్రభుని నేను తెచ్చుకుంటానని అడుగుతూ ఉంది. అడిగిన తర్వాత చూడండి 15వ వచనంలో చూసి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుతూ ఉన్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? చూడండి ప్రియులారా, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసంతో ఆయన దగ్గరికి పరిగెడతారో వారి ప్రక్కనే దేవుడు నిలబడటం మొదలు పెడతారు. నీకు అడుగుతూ ఉన్నాడు ఈరోజు, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ అవసరంతో వచ్చావో నీకు అడుగుతూ ఉన్నారు. కానీ నీ యొక్క స్థితి ఈ మరీ వలె ఉంది. చూడండి ఆ కింద వచనంలో ఆమె, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రుబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడనే అర్థము. చూడండి ప్రియులు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడినప్పుడు తను గ్రహించలేకపోయింది. నాతో మాట్లాడుతుంది నా దేవుడు, నాతో మాట్లాడుతుంది, నేను ఎవరి గురించి అయితే వెతకటానికి వచ్చానో ఆయనే నాతో మాట్లాడుతున్నాడని తను గ్రహించలేకపోయింది ప్రియులరా. ఈరోజు సంఘానికి వచ్చే మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. చాలాసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ ప్రక్కన నిల్చొని ఉంటున్నాడు. అయినప్పటికీ నీ యొక్క స్థితి ఎలా ఉందంటే, నాకు వినబడింది దేవుని స్వరమా లేక అపవాది స్వరమా అనే రీతిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు జీవిస్తూ ఉన్నాడు. అందుకని చూడండి ఇక్కడ ఏమని ఉందంటే, ఆ కింద మాట చూసుకుంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు వాదాడుస్తున్నారు. అమ్మ ఆయన మృతుల్లో లేచి ఉన్నాడు. ఆ కింద మీరు చదువుకుని మృతుల్లో లేస్తాడని చెప్పిన మాట మీరు విన్నారు కదా, ఆయన లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి గల్లయ్య ప్రాంతముకు, యోధయ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క స్వార్థను ప్రకటించండి అని చెప్పారు ప్రియులారా. ఈరోజు ఈ మరియా మనకు నేర్పే పాఠం ఏంటంటే, చాలా మంది సంఘానికి వచ్చిన వారు ఉన్నారు, చాలా మంది దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు, దేవుని దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. వారికి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ ఇది గ్రహించలేని స్థితిలో ఉన్నారేమో. ఒకవేళ గ్రహించలేకపోతే ఈ మరియా వల్ల మరలా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి వచ్చేమని అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుండేటప్పుడు ఆమె గ్రహించలేకపోయింది, నాతో మాట్లాడిన నా దేవుడు అని. మరలా ఎప్పుడైతే మరియా అని పిలిచారో అప్పుడు రెండో స్వరం వినింది. చాలా మంది మనలో మొట్టమొదట దేవుని పిలుపుకి లోబడిన వారు ఉన్నారు, రెండోసారి లోబడిన వారు ఉన్నారు. చాలాసార్లు ఎన్ని మార్లు పిలిచినా గద్దింపినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు ప్రియులారా.
కనుక ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతునేటప్పుడు నీ యొక్క జీవితాన్ని మార్చుకో, ఇదిగో నీ యొక్క ప్రార్థనా జీవితం అలవర్చుకొని ఎన్నిసార్లు చెప్పినా ఒకవేళ నీ పరిస్థితి మారకపోతే ఈ మొట్టమొదటి వ్యక్తి ద్వారా దేవుడు మనతో ఏదో మాట్లాడుతున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆయనకి లోబట్టము నేర్చుకోవాలి. ఎవరికి కనిపించారండి? లూకాసు వార్త 24వ అధ్యాయం చూసుకుందాం. అక్కడ స్త్రీలు అనేక మంది వచ్చారు సమాధి దగ్గరికి. పేతురు, యోహాను, స్త్రీలు వీరందరూ వచ్చారు. వారు వచ్చేసరికి వారికి కనబడి లూకాసు వార్త 24వ అధ్యాయం అది మీరు చదవద్దు, 1 నుంచి 9 వరకు మీరు ఆ తర్వాత చదువుకోండి. ఆఖరిగా 9వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏమని ఉందంటే, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులను తక్కిన వారు అందరికీ తెలియజేయబడేది. ప్రియులారా, ఇక్కడ చూసుకుంటే ఏం జరిగిందంటే, అక్కడ ఆదివారం తెల్లవారిన ఈ మరియ తర్వాత ఎవరు వచ్చారండి? స్త్రీలు వచ్చారు. అనేక మంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దేహం వారికి కనబడలేదు. కనబడకపోయినప్పుడు ఆ యొక్క దేవదూతలు వారికి చెప్తా ఉన్నాయి, ఆ యొక్క మీరు వెళ్ళి ఆ యోధయ గల్లీ ప్రాంతంలో మీరు దేవునికి సువార్త చెప్పండి అని. ఆ యొక్క దేవదూత వలె కనిపించిన యేసుక్రీస్తు ప్రభువారు ముఖం చూసారంట, వారు తలలు దించుకున్నారంట. చూడండి, అక్కడ ఉంటుంది ఆ మాట 5వ వచనంలో, వారు భయపడి ముఖములను నేల మోపుకొని ఉండగా సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ప్రియులారా, ఈరోజు క్రైస్తవులు చేసిన పని అదే. ఈ రెండో వ్యక్తి ద్వారా దేవుడు మనకేం చెప్తా ఉన్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎదురుగా పెట్టుకుంటూ ఉన్నాం. ఆయన అద్భుతాలు ఎరిగి, ఆయన జీవిత సత్యాలను ఎరిగి, ఆయన కొన్ని కుటుంబాలను బాగు చేశాడు, ఇంతమందిని లేవనెత్తినాడు. అటువంటి గొప్ప సంగతులు తెలిసినప్పటికీ కూడా ప్రియులరా, ఆ తర్వాత దేవుడు మన దగ్గరికి వచ్చి మనం ప్రశ్నించినప్పటికీ తల దించుకునే వారుగా మనం జీవిస్తూ ఉన్నాం ప్రియులరా. ఎందుకంటే ఎవరు దించుకుంటారండి? తప్పు చేసిన వాడే. ఎవడైతే దేవునికి అయిష్టుడిగా బ్రతుకుతాడో వాడు పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది ప్రియులరా. కనుక వాడు జీవితాలు అద్భుతాలు చూడలేకపోతున్నారు. వాళ్ళు దేవుడు ఎదురుగా నిల్చున్నప్పుడు దేవుని చూడలేకపోయారు. దేవుని యొక్క తల పైకెత్తలేక వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు తల కిందకి దించుకుంటూ ఉన్నారు ప్రియులరా. అయితే ఈ మాట ద్వారా దేవుడు మనకేం చెప్పాడో తెలుసు? చివరికి వచ్చేసరికి మీరు వెళ్ళి చూడండి, ఈ యొక్క శిష్యులకి 11 మందికి చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, ఆయన మృతుల నుంచి బ్రతికాడని. ప్రియులరా, ఈ మాట మనకేం బోధిస్తూ ఉందో తెలుసా? యేసుక్రీస్తుని నమ్మటమే కాదు, కానీ మనం ఆయన గురించి ఇతరులకు సువార్త ప్రకటించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ 40 దినాల్లో రెండో వ్యక్తికి కనిపించి మాట చెప్పారు ప్రియులారా. కానీ మనలో ఎవరమైనా దేవుని యొక్క అద్భుతాలు తెలుసుకొని ఇంతవరకు ఎవరికైనా ఒక్కసారైనా మనం సువార్త చెప్పేవారుగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే దేవుని గురించి నీకు తెలిసింది నువ్వు చెప్పు. ఆ తర్వాత దేవుడు ఏమంటాడో తెలుసా? నీతో ఆయన మాట్లాడటం మొదలు పెడతాడు. అందుకే ఆయన దగ్గరకు వచ్చిన వారికి రూఢమైన సంగతులను నేను తెలియజేస్తాను. నీ జ్ఞానం లేకపోవచ్చు, తెలుగు లేకపోవచ్చు, నీ యొక్క ఆలోచనలు మారిపోవచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడేటప్పుడు చిన్న పిల్లడితోనైనా సరే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు ప్రియులరా. ఇక మూడవదిగా చూసుకుంటే, అమ్మాయి గ్రామంలో 2 మనుషులు వెళ్తూ ఉంటారు. అదే లూకాసు వార్త 24వ అధ్యాయము 13 నుంచి 17 వరకు మనం చూసుకుంటే ఉంటుంది. ఈ అమ్మాయి గ్రామంలో 2 మనుషులు బయలుదేరుతారు. ఒకసారి చదవదాం ఆ మాట. లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుంచి 17 వరకు. ఇదిగో, ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న అమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుకొని చుండిరి. వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా యేసే తన దగ్గరకు వచ్చి వారితో నడిచిన. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ అమ్మాయి గ్రామంలో 2 వెళ్తా నడుస్తూ ఉంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడురా, ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందిని లేవనెత్తాడు, మృతుల్లో నుంచి లాజర్ను బ్రతికించాడు, ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే రోగస్తులు బాగయ్యారు అని రకరకాలుగా యేసుక్రీస్తు వారి యొక్క అద్భుత కార్యాలన్నీ మాట్లాడుకుంటూ వాడు వెళ్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారి దగ్గరికే వచ్చాడు ప్రియులారా. వారి దగ్గరికి వచ్చినప్పటికీ వారు గ్రహించలేకపోయారు. ఆ కింద వచనంలో మీరు చదువుకొని చూడండి, 16వ వచనం. అయితే వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా యేసు తానే తన దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపెట్టలేక వారి కన్నులు మూయబడిపోయేవంట. అంటే వారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేకమైన చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారి జీవితాల్లోనే ఎవరు లేరండి?
యేసుక్రీస్తు ప్రభువారు లేరు. చూడండి ప్రియులారా, మనము కూడా అదే విధంగా ఉన్నాం. అయ్యా మా దేవుడు గొప్పవాడు, అయ్యా మా దేవుడు శక్తివంతుడు అని మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన జీవితాల్లోకి యేసుక్రీస్తుని ఆహ్వానించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే అక్కడ వారి పరిస్థితి అదే. వారు ఏం మాట్లాడుకుంటున్నారో అక్కడికే దేవుడు వచ్చాడు. ప్రియులారా, ఈ సంఘంలో ఉన్న మనందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సిందేంటో తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యకి దేవుడు వస్తానని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు కూడాను నీవు వీరి వలె ఈ యొక్క గ్రామంలో నడుస్తున్న వారి వల్ల నీ బ్రతుకు చితలమైపోతా ఉంది. దేవుని చూడలేకపోతున్నావు. కళ్ళు గుడ్డితనంలోకి వెళ్ళిపోయి కప్పిపోతున్నాయి. అయ్యో, చాలా మంది ప్రార్థన చేస్తుండేటప్పుడు మన ఇష్టానుసారంగా మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుని ఇష్టానుసారంగా చేయలేని వారుగా ఉన్నాం. మన అవసరతల గురించే మనం చేస్తాం. అయ్యా నేను పాపిని, ఇదిగో నా యొక్క ఆత్మను రక్షించని మనం ఏనో అడగలేకపోతున్నాం. దేవుడు నీ దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. వీరి వలె వచ్చాడు, కానీ మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియులారా, ఎప్పుడు గ్రహించుకున్నారంటే సాయంకాలం, ఆ తర్వాత మీరు చదువుకోండి, సాయంకాలం అయిపోతుందంట. పొద్దుగుంకిపోయినప్పుడు చూడండి 28వ వచనంలో, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకనూ కొంత దూరం వెళ్ళినట్లు అడుగుగా వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాను. ప్రియులారా, ఈ వాక్యం మనకేం నేర్పిస్తూ ఉందో తెలుసా? ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నీవు అయ్యా నా యొక్క పాప స్థితి నుంచి నన్ను విడిపించగలవాడు నువ్వే, నువ్వు నాతో సహవాసం చేయి, నువ్వు నా హృదయంలోనికి రా, నా ఇంటిలోనికి రా, నేను ఎవరైతే దేవుని అడుగుతారో ప్రియులారా, వీరితో పాటు వీరి దగ్గరికి వెళ్ళిన దేవుడే నీ దగ్గరికి కూడా రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ యొక్క అమ్మాయి గ్రామం నుంచి వారు నడిచి వస్తుండేటప్పుడు యేసుక్రీస్తు ప్రక్కన ఉన్నారు. వారు గ్రహించలేకపోయారు. అంతవరకు దేవుడు వారితోనే నడిచాడు. నడిచి సాయంకాల సమయం అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? దేవుడని తెలియక, అయ్యా సాయంకాలం అయిపోతుంది, మాతో మా ఇంటికి రా, భోంచేద్దామని చెప్పగానే యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు, ఇంతవరకు నేను ఉన్నాను, ఇంతవరకు వారితోనే నడిచాను, నేను వీళ్ళతోనే వెళ్ళడం ఎందుకని అనలే, పదండి వెళ్దాం భోంచేద్దామని చెప్పగానే చూడండి ఆ తర్వాత మాట, రొట్టె విప్పి స్తోత్రం చేసినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ప్రియులరా, చాలా మంది కుటుంబ పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క మాట మనకి ఏమని తెలియజెప్తా ఉందో తెలుసా? దేవుని నువ్వు ఆరాధించి దేవుని దగ్గరికి వస్తా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పక్కనే ఉన్నప్పుడు నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఎప్పుడు నువ్వు గ్రహిస్తావో తెలుసా? చాలామంది నా ఇంట్లో ఘనకార్యం జరిగితే నేను దేవుని నమ్ముతాను, నా ఇంట్లో అద్భుతాలు జరిగితే దేవుని నమ్ముతాను అనేవారు చాలామంది ఉన్నారు. కనుక దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? చూచి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మినవాడే విశ్వాసుడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం ఏం నేర్చుకోవాలో తెలుసు ప్రియులారా? దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మనము ఎరిగిన వారుగా మనము జీవించాలి, ఎరగని వారుగా మనము జీవించకూడదు. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. ఆ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం చూసుకుందాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ప్రియులారా. అక్కడ ఎవరంటే అందరికీ తెలిసిన వాడే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారో అటువంటి యోహాను గారు ఉన్నారు. ఆ యోహాను ఏం చేశాడో తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన దేవుని యొక్క సంగతులు విన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నంతకాలం వారికి కొరత లేదు, ఆహారము సమృద్ధిగా తిన్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళి బోధ చెప్తే అక్కడ ఆహారం సమృద్ధి ఉండేది, ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉండేవి. ఇన్ని అద్భుతాలు చూసిన అతను భయపడి కొన్నాళ్ళు దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత ఏమన్నాడు తెలుసా? నాకు మరలా నా యొక్క పాత జీవితం గుర్తొస్తుంది, నేను వెళ్ళిపోతాను, నేను చేపలు పట్టుకున్నాను కదా, నేను మరలా వెళ్ళి చేపలు పట్టుకుంటాను అనగానే యోహాను గారు ఎప్పుడైతే అలాగ అన్నారో వెంటనే చూడండి ఒకసారి 21వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయను కానాను ఊరివాడగు నతానయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు ఫస్ట్ అన్నాడు అంట, ఏమని అన్నాడు? నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు వెంటనే ఏమన్నారు తెలుసా? మేము కూడా నీతో వచ్చేది మనది. ప్రియులారా, ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నది ఇదే. మొట్టమొదటి దేవుని దగ్గరికి వస్తారు, కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారు. మొట్టమొదటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి కుటుంబంలో అతలాకుతలం అయిపోయిన జీవితాలు బాగుపడినప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైతే కొద్ది సందర్భాల్లో నీ యొక్క పాపం బట్టి కావచ్చు, నీ కుమారుల పాపం బట్టి కావచ్చు, నీ యొక్క తల్లిదండ్రుల పాపం బట్టి కావచ్చు, దేవుడు నిన్ను ఎడమ చేస్తాడు. ఎందుకో తెలుసా? మరలా వీడి బ్రతుకు మార్చుకుంటాడేమని. ఆ యొక్క ఎడబాటులో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు,
నేను మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు జీవితం బాగోలేదు, తొలి జీవితం బాగుంది కదా, మరలా అదే ప్రాంతంలోకి వెళ్ళిపోతా బాగుండేమో అనే ఆలోచన కలిగిన వారు ఉన్నారు ప్రియులారా. అయితే అటువంటి పరిస్థితిలో ఉంటే మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క యోహానికి ఐదవ అంటే తను పరుచుకునేటప్పుడు యోహానికి 5వ మారు కనబడ్డాడు. ఈ 5వ మారు యోహానికి కనబడినప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అప్పుడు చూడండి, అదే వచనంలో ఒక మాట ఉంటుంది చివరిలో 16వ వచనంలో, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి, నీవు ముసలివాడువైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, దేవుడు మనకి హెచ్చరించిన మాట ఇదే. ఒకవేళ నువ్వు దేవుని గురించి తెలుసుకొని మరలా ఒకవేళ దిగజారిపోతావేమో, ఆ విధంగా ఉండకూడదు. నువ్వు ఏం చేయాలి తెలుసా? అనేక దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ప్రకటించినప్పుడు చూడండి, మరి ద్వారా మనకేం మాట్లాడాడు? యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రక్కన ఉన్నప్పటికీ గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. రెండోదిగా మనం చూసుకుంటే ఈ యొక్క శిష్యులకి మరియలకి అంటే స్త్రీలకు కనబడినప్పుడు ఏం చెప్పారు? ఆయన ఎదురుగా ఉండేటప్పుడు పాపం చేస్తే మనం దేవుని ముఖం చూడలేము. ఈరోజు మన సంఘంలో కూడా అదే జరుగుతూ ఉంది. మన సంఘం చాలా సంఘాల్లో పాపానికి విరోధమై దేవుణ్ణి చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక మూడోదిగా చూసుకుంటే, నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడతావో, ఎక్కడైతే దేవుని నామాన్ని ఆరాధిస్తావో వారి దగ్గరికి, ఆ అమ్మాయి గ్రామంలో వారు దేవుని గురించి చర్చించుకున్నప్పుడు ఎలా అయితే దేవుడు వచ్చాడో అదే రీతిగా మన దగ్గర కూడా దేవుడు వస్తుండేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? గ్రహించలేకపోతున్నాం. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఈరోజు దేవుడు వస్తే నా జీవితం ఎందుకు ఇలాగైపోద్ది, దేవుడు ఉంటే నా కుటుంబం ఎందుకు ఇలాగైపోద్ది అని అంటూ ఉన్నారు. ఇక మనం చూసుకుంటే ఇలాగ 10 మంది ఉన్నారు, కానీ 11 మంది అందులో నేను చెప్పిన మీకు 4 చెప్పాను. యోహాను గారి పరిస్థితి అదే ఉంది. అద్భుతాలు చూశాడు, స్వస్థత కార్యాలు చూశాడు, మహత్ కార్యములు చూశాడు. దేవునితో నడిచినంతకాలం 3.5 సంవత్సరాలు ఆయనకి ఆకలి తెలీదు, వ్యాధం తెలీదు, బాధ తెలీదు. ఎందుకంటే సకలము దేవుడు సెట్ చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయారని తెలిసి, నా జీవితం ఇంతే, ఇక నన్ను పోషించేవారు లేరు, నేను బ్రతికేవాడిని లేరు, నేను వెళ్ళి నా చేపలు నేను పట్టుకుంటాను, వ్యాపారం చేసుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు అలా ఎవరైతే దేవుని విడిచిపెట్టి మరలా పాపంలోకి దిగజారిపోతారో వారి దగ్గర కూడా దేవుడు వస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. వారి దగ్గర కూడా దేవుడు వచ్చి ఈ యోహానికి, పేతురుకి, సీమోనికి, ఆంద్రేయకి, వీరందరికీ ఎలా అయితే కనిపించారో ఆ నతనయేలుకి వారితో కూడా ఆ యొక్క మనకు కూడా దేవుడు కనిపించి, అమ్మా మరలా పాపంలోకి వెళ్ళిపోకు, నా దగ్గరికి రా, నేను నిన్ను వాదారుస్తాను. అందుకే వాక్యం సెలవిస్తుంది. మత్తయి 11:28 ఏమని సెలవిస్తుంది? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఒకవేళ ఎవరైనా ఉంటే ఆయన ఈ భూలోకంలో 40 దినాలు సంచరించినప్పుడు ఈ మొట్టమొదట ఈ యొక్క 5 కనిపించారు. ఆ తర్వాత వారం తర్వాత కనిపించారు శిష్యులకి. ఇలాగ ప్రతి ఒక్కరి మందికి ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్షపరిచి ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆనాడు సిలువలో పలికిన మాటల ద్వారా దేవుడు అనేకమైన మర్మాలు బయలుపరిచి మనందరికీ హెచ్చరించాడు. ఈరోజు ఈ యొక్క ఉదయకాలంలో ఆయన ఎవరికైతే కనబడ్డాడో వారి ద్వారా కూడా మనం అనుకోవచ్చు, ఆహా అక్కడ మరీ కనబడ్డాడు, కానీ అది కనబడ్డమే గ్రహిస్తాం, కానీ ఆ కనబడిది ఏది వివరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మనతో ఏది మాట్లాడుతున్నాడు? బైబిల్ చదివినప్పుడు మనం హృదయపూర్వకంగా బైబిల్ చదివితే దేవుడు నీతోని నాతోని అందరితో మాట్లాడి తన శిష్యులకి ఎలాగైతే కనపరుచుకున్నాడో మనకు కూడా దేవుడు కనపరుచుకోవడానికి, తను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుణ్ణి చూస్తావు, పాపంలో ఉంటే దేవుణ్ణి విడిచిపెట్టి పాపంలో జీవిస్తావు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. సన్నిధిలో ఆయన యొక్క పునరుద్ధానం యొక్క శక్తి మరి 11 ఇంచుమించు ఎంతోమంది 12 మంది శిష్యుల్లో ఎంతోమందికి ఆయన కనిపించాడు, కానీ ఒక 3 వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చినారు. కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. మరి చెప్పడానికి సమయం చాలదు. నేను ఇచ్చింది 10 నిమిషాలు, ఇంచుమించు అర్ధగంట సేపు వాక్యం అందించడం జరిగింది. అయితే దేవుని కృప, ఎందుకంటే నేనైతే అందరినీ ఏదో ఒక విధంగా సంఘంలో వారికి ప్రార్థన లేకపోతే వాక్యమో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని కూడా దేవుని సన్నిధిలో ఉజ్జీవింప చేయాలి. ఏమి ఇవ్వకపోతే మరి ఎలాగొంటారంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాయి. నాకేంటి ఇస్తారులే, నేను వచ్చాను అలా కూర్చొని వెళ్ళిపోతానులే అన్నట్టు ఉంటారు. కానీ నాకు కూడా ఏదో ఒక సమయం టక్కని బాంబు వేసి నేను ప్రార్థన చేయమ్మా అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆ అమ్మకి నిద్రలో ఉన్నదైనా సరే లెగిస్తుంది. అదే ఏం చెప్పలేదు అనుకో, నాకు ఎలాగ పాస్టర్ గారు ఏం చెప్పరు దేవునికి స్తోత్రం, అది ఒక నింపద అయిపోద్ది వాళ్ళకి డిలే. ఒక దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు, ఒక విమానపు డ్రైవర్ ఉన్నారంట. ఏంటండి, విమానం నడిపే డ్రైవర్ పైలట్ ఉన్నాడు. మాకంతా ఇక్కడ వాహనాలు నడిపే వాళ్ళు ఉన్నారు, ప్రసాద్, కృష్ణ, రాజరావు,
ఇంకా సతీష్, ఇక మన వెహికల్స్ అన్ని నడిపేవారు ఉన్నారు ఇక్కడ. అయితే ఒకసారి ఆయన ప్రభు నమ్ముకున్నారు. దైవజనుడు ఆ దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆ పైలట్ ఎప్పటికప్పుడు విమానాలు నడిపి అప్పుడప్పుడు మరి నిజంగా ఆ దేవుని మందిరానికి కూడా వచ్చి వాక్యం వింటాను. ఈలోగా రానే వచ్చింది, సమయం అయిపోయింది, ఇద్దరికి ముసలైపోయారు. దేవుడి సన్నిధిలో ఇద్దరు ఎత్తబడ్డారు దేవుని దగ్గర. ఏమండి, ఇద్దరు ఎక్కడికి ఎత్తబడ్డారు? దేవుని సన్నిధికి పిలువబడ్డారు. పైలట్ చనిపోయాడు, పాస్టర్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవుడి దగ్గరికి వెళ్తప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవదేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరలోక రాజ్యానికి పోసాం అనుకోండి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి దేవుడు ఏం చేసినాడు, దేవదూతలు వచ్చి ఏమండి పాస్టర్ గారికి అసలు వీళ్ళు ఎవరికి మంచి ఆనర్ చేస్తాడు దేవుడు? ఎవరికి మంచి ఆనర్ చేస్తాడు చెప్పండి, మీకు తెలుస్తుంది బాగా. ఎవరికి పైలట్కి ఆనర్ చేస్తాడా, పాస్టర్ గారికి ఆనర్ చేస్తాడా? అమ్మా, పాస్టర్ గారు అంటే మీరు బాధపడకండి, పాస్టర్ గారికి అంటే మీరు మొగమాట పడకండి. పాస్టర్ గారికి అయితే పాస్టర్ గారికి చెప్పండి, పైలట్కి అయితే పైలట్ చెప్పండి. పైలట్కి అయితే అంతమంది చేతులు ఎత్తారు, పాస్టర్ గారికి అయితే అంతమంది చేతులు ఎత్తారు. ఆమేన్. ఓకే. ఇంకా ఈయన మన అబ్రహాం గారు అంటున్నాడు, పైలట్ అంటున్నాడు. ఇంకమ్మా మీరమ్మా చెప్పండి, పైలట్కి ఎక్కువ ఆనర్ చేస్తాడా దేవుడు, పాస్టర్ గారికి ఎక్కువ ఆనర్ చేస్తాడా? ఓకే, మంచిదే. మీరందరూ కూడా పాస్టర్ గారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు, మోజు ఉంది మీకు. ఏమండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేసాడట, ఈయన దేవదూతలు పంపించి ఈయనకి పైలట్కి బంగారం కిరీటం పెట్టాడట, పాస్టర్ గారికి ఏమో నార్మల్ కిరీటం పెట్టాడట. పాస్టర్ గారు చాలా బాధపడ్డారట. ఇదేంటి, నేను ఎంత కష్టపడి నా ఆత్మను రక్షించి ప్రతి ఆదివారం ప్రసంగం చేసి ఏమంటే నా దగ్గర రక్షించబడిన వ్యక్తి, నా సన్నిధికి వచ్చిన వ్యక్తి, ఆ పైలట్ విమానం నడిపేవాడు, ఆయనకి బంగారం కిరీటం పెట్టారు. నేను ఎంత ప్రయాసపడి వాక్యం చెప్పిన నాకేమో మామూలు కిరీటం పెట్టారు అని చాలా బాధపడ్డారట. పాస్టర్ గారు అడిగేశారట. ఈయన మామూలుగా ఉండలేకట అడిగేశారట, ఏమయ్యా నేను ఈ సమాజంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంత పరిచయం చేశాను, నాకు నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటి, మామూలు కిరీటం పెట్టావు, ఆ పైలట్కి బంగారం కిరీటం పెట్టావు ఎందుకయ్యానంటే అప్పుడు వచ్చి చెప్పాడు దేవుడు, అయ్యా పైలట్ నడిపినటువంటి పైలట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భయంతో బతుకుతారు. ఎప్పుడు ఆకాశం నుండి కిందకి విమానం దిగుతుందని ఒక్కడి నిద్ర పట్టడు, ఒక్కడికి హ్యాపీ ఉండదు. అక్కడ విమానం ఎక్కడి నుంచి గుండెలో గుబులే, ఎప్పుడు మళ్ళీ భూమి కిందకు దిగుతామని అందరూ అతని వైపు చూసుకుని ఉంటారు, పైలట్ వైపు. ఏ క్షణానికి ఏ నదిలో దించేత్తడో, ఏ ఎడారిలో దించేత్తడో, ఏ లోయలో దించేత్తడో, ఏ అడవిలో దించేత్తడో, మనం ఏమైపోతాం, ఎందుకే మన ప్రాణాలు ఇంటికి చేరుతాయో చేరు అని భయంతో బతుకుతారండి. కానీ పాస్టర్ గారు ప్రసంగం చెప్తుంటే చాలా మంది నిద్ర పెట్టేస్తారండి. వీళ్ళకి ఇక్కడ ఏటు ఉంది హ్యాపీ, మన పాస్టర్ గారే కదా చెప్పుకుంటారు, ఆయనే కదా రెండు మాటలు చెప్తారు, చెప్పినంతసేపు చెప్తారు, తర్వాత ఆమె ననితో మనం ఇంటికి వెళ్ళిపోదాం, అయిపోయింది. కానీ పైలట్ ఆడికని సరిగ్గా నడపకపోతే ప్రాణాలని గాలిలో కలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకుంటే భయం ఎక్కువ. అందుకుంటే పైలట్కి నేను బంగారు కిరీటం పెట్టాను, నీకు మామూలు కిరీటం పెట్టాను. దేవునికి స్తోత్రం. ఏమంటే అవునా కాదా? ఎందుకంటే పాస్టర్ గారికి కిరీటం ఇవ్వలేదు దేవుడు, మీరు చక్కగా వినడం లేదు, దేవుని వాక్యం అంగీకరించడం లేదు, దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టడం లేదు. అక్కడ సగము ఇక్కడ సగము, వాళ్ళు అక్కడ ఏదైపోతుందో ఇక్కడ ఇదేదైపోతుందో అదే అయిపోతుందని వస్తారు. కానీ విమానం ఎక్కినోడికి ఒకటే డ్యాన్స్, ఎక్కినప్పటి నుండి దిగినంత వరకు ఒకటే.
అలాగుంటది పరిస్థితి. పాస్టర్ గారు వాక్యం చెప్తే ఎలాగుంటుందండి? అలాగుంటది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మన కిరీటాలు ప్రభు దగ్గర ఉన్నాయి. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. యేసుక్రీస్తు ప్రభు వారు మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి చక్కగా వెళ్ళగలిగాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూసుకోండి. బంగారు కిరీటం పెట్టినంత మాత్రమే పాస్టర్ గారు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మామూలు కిరీటం పెట్టినా సరే ఆయనకి ఇవ్వాల్సిన దేవుడు రిజర్వేషన్ అనేది ఆయనకి ఇస్తాడు. ఆయన ఆశీర్వాదాలు ఆయనకు ఉంటాయి. కానీ ఈ ప్రజల తాలూకు పరిస్థితిని బట్టి అక్కడ కిరీటం మారవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇటుదట్టు అడుదిటు చేంజ్ అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మాటల్ని మనం వినిపించేటప్పుడు, వినబడేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అందుకుంటే నా మాటలు శ్రద్ధగా వినని ఎడల, నా వాక్కులను శ్రద్ధగా వినని ఎడల. ఏమండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. 48వ అధ్యాయం 18వ వచనములో, యెషయా గ్రంథము 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉండును, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నువ్వు ఆలకించితే నీకు సంతోషం. నువ్వు నది వలె ఉండాలి, నీ నీతి తరంగముల వలె వెదజల్లాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ క్షేమము నది వలె ఉండాలి. ఎల్లప్పుడూ ప్రవహించే నది. నీవు క్షేమము నది వలె ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దైవజనుడైన నేను కూడా కోరుతూ ఉన్నాను, నీ క్షేమము నది వలె ఉండాలి. నువ్వు ఆలకించిన ఎడల, నువ్వు శ్రద్ధగా దేవుని మాట వినని ఎడల. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనము. నువ్వు శ్రద్ధగా దేవుని మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చిన. ఒకవేళ వినకపోతే ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చిన. అవండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హైలైట్ చేస్తాడు. విమానం ఎక్కిస్తాడు, పైలట్ ఎక్కిస్తాడు, హైలైట్ చేస్తాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్న జనముల కంటే నువ్వు శ్రద్ధగా వినాలి దేవుని మాట. పెడచెవిని పెట్టకూడదు. శ్రద్ధగా వినివాడు ఆశీర్వాదాలకు పాత్రుడవుతాడు. వినకపోతే నీ కర్మ. నేను చెప్పి వెళ్ళిపోతున్నా. మా దేవుడు ప్రకటించమన్నాడు కాబట్టి నేను ప్రకటిస్తాను. వింటే నీవు ఆశీర్వాదం పొందుతావు. ఏమండి, అట్లు చేసిన ఎడల, అమ్మ చూడండి, అట్లు చేసిన ఎడల అని అంటారు అక్కడ. అట్లు చేసిన ఎడల నీవు ఏమవుతావట? పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతావు అన్నారట. మాటలన్నీ వదిలేసింది. ఈ మాటలన్నీ వదిలేసింది. చిట్ట చివరి మాట వచ్చేసరికి పట్టుకుంది లాస్ట్లో. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, యేసుక్రీస్తు ప్రభు రాకడ వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరూ మారు మనసు పొందండి, రక్షణ బాప్తిసం పొందండి అని అన్ని విషయాలు పాస్టర్ గారు చెప్తుంటే ఆ తర్వాత అయ్యగారు అన్నారట, అట్లు చేసిన ఎడల పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావని అన్నారట. ఇవన్నీ వదిలేసిందట. ముందు మాటలన్నీ ఆ చెవిలో పడ్డదట ఒక్క మాట, అట్లు చేసిన ఎడల. అట్లు తింటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుందట. ఇంటికి వెళ్ళి అట్లు పోసి చక్కగా తినడం ప్రారంభించింది. ఆ కోడలు కూడా పెట్టిందట. కోడలు కూడా ఎప్పుడు అట్టు పోయడం ఏంటో తెలియదట. ఇంట్లో చక్కగా అట్లు పోసి కడుపు నిండా పెట్టిందట రోజు. అప్పుడు మా అత్తకి ఏటో మారు మనసు వచ్చింది. దేవుని మందిరికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఒక అట్టు, గోధుమ పిండి అట్టు అనేది ఇంట్లో పోసేది కాదు, సుయ్యమని పేనం ఎప్పుడు సుయ్యమనేది కాదు. కానీ ఈరోజు ఏదో మార్పు వచ్చింది మా అత్తలో అనుకుందంట. అప్పుడు అయ్యగారు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు కోడలు అడిగిందట, ఏట అయ్యగారు మీ అత్తలో గొప్ప మార్పు కనిపిస్తుంది అంతే, ఏమైందమ్మా అని. లేదు, ఆదివారం సాయంకాలం వచ్చింది, గోధుమ పిండి కలిపింది, చక్కగా బెల్లం మీద వేసింది, మంచి అట్లు పోసిందండి. ఈ
ఇప్పుడు వరకు నిన్ను సంవత్సరాలు ఎందుకని చక్కగా వచ్చి కట్టుపోసి నాకు ఇవ్వడం తెలియదండి. మా అత్తే నాకు అట్లు పోసి ఇచ్చిందండి, ప్లేట్ నిండి ఒక 2-3 అట్లు వేసింది అని అన్నదండి. అయ్యగారు ఏంటండి మీ అత్తలోని మార్పు అంటే, అయితే మీ అత్తకి చెప్పినవన్నీ గుర్తులేదు కానీ అట్లు చేసుకొని తిని అట్లా పరలోక రాజ్యంలో వెళ్ళిపోతామని మాట మాత్రం పట్టుకుందమ్మా. ఆ మాట ప్రకారం ముందుకెళ్ళి అట్లు పోసుకొని తిన్నది, నీకు తినిపించింది ఆమె కూడా తిన్నది అని చెప్పాడంట. అలాగన్నట్టు కొంతమందికి ముందు మాటలేంటి కూడా కొన్ని వినిపించవు, వెనక మాటలన్నీ పట్టుకుంటారు ఏమండి. కాబట్టి దేవుని సన్నిధిలో నీ క్షేమము నది వలె, నీ క్షేమము నది వలె ఉండాలి. ఇంకా చూస్తే ఎలాగుండాలటమ్మా దేవుని సన్నిధిలో 66వ యెషయా గ్రంథములో 12 వచనం, యెషయా గ్రంథము 66:12. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఏంటండి ఆమె యొద్దకు పారజేయుదును. అబ్బా, ఐశ్వర్యం అనుభవించినట్లు ఇదిగో నేను పారజేయుచున్నాను. నదుల సమాధానము వలె ఉండాలట. నది ఏ నది వలె ఉండాలంటే మన జీవితం ఏ నది వలె ఉండాలి? క్షేమముగా ఉండే నది వలె ఉండాలి. ముందు నది క్షేమము వలె ఉండును. అక్కడ అన్నాడు కదా 48వ యెషయా గ్రంథంలో 18వ వచనం పట్టుకోండి ఒకరు, 66:12 వచనం ఒకరు పట్టుకోండి. ఈ రెండింటికి టాలీ చేయండి. ఒక నది అలాగుంది, ఒక నది ఎలాగుంది. ఏంటంటే మొదటిది మీ క్షేమము నది వలె ఉండును. క్షేమము నది వలె ఉంది. ఇంకొక విషయానికి వచ్చేసరికి నది సమాధానకరంగా ఉండాలి. నీ నది, నీ జీవితం, నీ ఇల్లు, నీ కుటుంబము, నీ పాడి, నీ పంట, నీ కోళ్ళు, నీ గొర్రెలు సమాధానకరంగా ఉండాలి. నీంట్లో ఉన్న నీ పిల్లలందరూ సమాధానకరంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి. ఇక్కడ నీ నది క్షేమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి నీ నది క్షేమంగా ఉండాలంటే నువ్వు ఏ నదిలో ఉన్నావు? క్షేమము కలిగిన నదిలో ఉన్నావా? సమాధానము కలిగిన నదిలో ఉన్నావా? ఏమండి, గలిబిలుగా ఉన్న నదిలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావా? నీ నది ఎలాగుందో ఒకసారి దేవుని దగ్గర పరీక్ష చేసుకో. నా నది, నా జీవితమైన నది, నా సాగరమైన నది, నా యొక్క ప్రవాహమైన నది ప్రభా ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది. నా జీవితాన్ని నడిపించు, నన్ను బాగు చేయు. నా నది సమాధానకరంగా ఉండాలి. నా నది 10 మందికి క్షేమకరంగా ఉండాలి. నా నది సంతోషకరంగా ఉండాలి. నా నది ఆనందకరంగా ఉండాలి. అటువంటి గొప్ప కృప నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నది వలె క్షేమము, నది వలె సమాధానము అని నీవు మరి చెప్పినటువంటి గొప్ప జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఆజ్ఞను ఆలకిస్తే నీకు క్షేమము, ఆయన ఆజ్ఞను ఆలకిస్తే నీకు నెమ్మది, ఆయన ఆజ్ఞను ఆలకిస్తే నీకు సంతోషము, ఆయన ఆజ్ఞను ఆలకిస్తే నీకు ఆశీర్వాదం. నది వలె క్షేమం ఉండాలి, నది వలె సమాధానం పారజేస్తానంటూ అన్నాడు. కాబట్టి ఆయన నది వలె నీ జీవితం ముందుకు సాగాలి. కలవరంతో ఉన్నటువంటి పరిస్థితిలో నీ జీవితంలో అనేకమైనటువంటి కలవరాలు, కలతలు, కన్నీళ్లు, శోధనలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అవసరతలు ఎన్నో విధంగా మన తల మీద నుండి పారిపోతున్న సమయంలో నీ జీవితంలో ఉన్నటువంటి కలవరం పోయేటట్లు నీ జీవితంలో క్షేమము నదిలాగా ఉండాలి. నీ క్షేమము నదిలాగా ఉండాలి. నీకు సమాధానమనే ఏమండి ఏర్లు పారాలి. దేవునికి స్తోత్రం. నదులు అనుభవాలు. కాబట్టి నది యెషయా గ్రంథములో ఈ యొక్క నది రక్షణకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి 25 సార్లు ఈ రక్షణ అనే మాట అనేది అందులో రాయబడి ఉన్నది. సంసోను మరి నిత్యము దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అనేక మంది భక్తులు దేవుని యొక్క పునరుద్ధానమును చూశారు. అయితే ఈ యొక్క సమయంలో యెషయా గ్రంథంలో ఆయన 3 ఆహ్వానాలు తెలుపుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము 18వ వచనంలో మొదటి ఆహ్వానం తెలుపుతూ ఉన్నాడు యేసయ్య. ఏ ఆహ్వానం తెలుపుతూ ఉన్నాడండి? అయ్యి అక్కడికి వచ్చాడు సార్. ఓకే, థ్యాంక్ యూ. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి
మన వివాదము తీర్చుకుందాము రండి, ఆల్వేస్ వెల్కమ్. మొదటి ఆహ్వానం తెలుపుతూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఎక్కడికో వెళ్తే మన వివాదం తీరదు, ఎక్కడికి వెళ్తే మన సమస్య తీరదు, ఎక్కడికో వెళ్తే మన బాధలు తీరవు, ఎక్కడికో వెళ్తే మన యొక్క ఇబ్బందులు తీరవు. రండి మనం దేవుడితో వివాదము తీర్చుకుందాం. ప్రియులరా, దేవుడికి మనకి వివాదం ఉంది. నీతో నాకు వివాదం లేదు, నీకు నాకు సమస్య లేదు, నీకు నాకు ఏ విధమైనటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనము దేవుడి దగ్గరికి వెళ్ళి మన వివాదము తీర్చుకుందామో రండి అని చెప్తూ అన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మన వివాదం తీర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ఆహ్వానం పలుకుతున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మన వివాదం తీర్చుకోవాలి. 45వ అధ్యాయము 22వ వచనంలో యెషయా గ్రంథము 45:22. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రండి భూదిగంత నివాసులారా, వెల్కమ్. ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. మొదటిది, నా దగ్గరికి రండి మనం వివాదం తీర్చుకుందామని దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. రెండోది, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నా దగ్గరికి రండి అని ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు చివరిలో నాగేంద్ర ఒక మాట చెప్పాడు. 28వ అధ్యాయం 11వ వచనంలో 11:28 మత్తయి సువార్త, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుడు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. 3 ఆహ్వానాలు మనకు పలుకుతున్నప్పుడు మనం దేవుడి దగ్గర మనం ఏ ఆహ్వానంతో ముందుకెళ్తూ ఉన్నామో, ఏ వెల్కమ్తో ముందుకెళ్తున్నామో, ఏ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నామో, ఏ యొక్క దీవులతో ముందుకెళ్తున్నామో ఒకసారి మనల్ని మనం సరి చేసుకోవాలి దేవుడి దగ్గర. ఇది సమాధానం వలె నది ప్రవహించాలి. నీ నది క్షేమముగా ఉండాలంటే, నీ నది ప్రవాహము వల్లే సమాధానం కలిగి ఉండాలంటే మన జీవితంలో ఉండవలసినవన్నీ కూడా వండి తీరాలి. మొదటిది, దేవుని యొక్క వాక్యములో నీ జీవితంలో 5 రకములైనటువంటి నదుల గురించి నేను చెప్తాను. మొదటిది, ఈ నదిలో ఏ నదిలాగా నీ జీవితం ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షేమము నదిలాగా ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి నది. కాబట్టి ఈ నదుల్లో నీ జీవితం ఈనాటి భయంకరమైన దినాల్లో, అంచె దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో నీ జీవితం, నీ నది ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ఏ నదిలో ఉండాలని కోరుకుంటున్నావు? ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు అక్కడ చూస్తే 10 నుంచి 14 వచనాలు 4 నదులు కనిపిస్తాయి. మరియు ఆ తోట తడుపుడుకు ఏతేనులో నుంచి 4 నదులు ప్రవహించుచున్నవి. ఒక నది బయలుదేరింది, అది చీలిపోయింది, 4 శాఖలు అయిపోయింది. మొదటి దాని పేరు గీషోను, అది అహబీలా దేశం అంతటా ప్రవహించుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. అబ్బా, ఆ శ్రేష్ఠత, అది బంగారము శ్రేష్టమైనది. ఓకే, బోలము గోమేదకం దొరికిన ఏ తేనె తోటకి అది ఎక్కడుందన్నది అన్నది, ఏ తేనె తోటకి ఎక్కడుందన్నది తూర్పున ఉన్నదట. తూర్పునున్న నది పేరు ఏంటమ్మది? పీషోను. పీషోనేనా? పీషోన్ అంటే అధికముగా ప్రవహించినది. ఏమండి, ఆ పీషోను నది అధికముగా ప్రవహించే నది, చాలా విపరీతంగా ప్రవహిస్తుండ నది. పీషోను అనగా అధికముగా ప్రవహించే నది. అది ఏ తోటకు తూర్పును ఉన్నది. అది జీవనానికి ఆధారము కలిగి ఉన్నది. జలచరములు జీవిస్తూ ఉన్నవి. ఆ నది చాలా శ్రేష్టమైన నది. ఆ నది నీరు చాలా జీవులకు ఆధారమై ఉన్నది. దాన్నే పీషోను అని అంటారు. దేవునికి స్తోత్రం. పీషోను నది మొదటి నది పీషోను. మొదటి నది పీషోను. రెండవ నది పేరు గీహోను. గీహోను అనే నది, అక్కడ గీహోను అనగా ఉప్పొంగిపోయిన నది, ఉప్పొంగిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. గీహోను నది ఉప్పొంగిపోయే నది. దానికి ఉప్పొంగడం చాలా ఇష్టం. ఏమండి, కొంతమందికి ఏదైనా పొగిడితే గొప్పగా ఉప్పొంగిపోతూ ఉంటారు. చాలా మంచి పాటగాడివండి, మంచి హీరోలాగా ఉన్నావండి, సినీ యాక్టర్లాగా ఉన్నావండి, నువ్వు మంచి రాజకీయ నాయకుడు, ఇది ఉన్నాయండి, కళలు ఉన్నాయండి
అది ఉన్నాయండి ఇది ఉన్నాయంటే చాలా మంది గొప్పలకు మెప్పులకు పొంగిపోతూ అంటారు. కానీ ఈ నది తాలూకు పరిస్థితి ఏంటండి? దీని పేరు ఇది గీహోను. గీహోను అనగా ఉప్పొంగిపోయిన నది. నది ఉప్పొంగిపోయి ప్రవహిస్తూ ఉంటది, పొంగులుగా ప్రవహిస్తూ ఉంటది. ఇది చాలా పొంగులతో ఉన్నటువంటి నది. మొదటి నది పీసోన్. ఇది చాలా జీవనాధారమైన నది. ఇది తూర్పున ఏదెను తోటకు తూర్పున ఉన్నటువంటి నది మొదటిది. ఇది చాలా శ్రేష్టమైన నది. రెండోది గీహోను ఉప్పొంగిపోయిన నది. మూడోది హిద్దికేలు. అది అస్సూరు తూర్పు వైపున ప్రవహించుచున్నది. ఇది వేగముగా ప్రవహించుట నది, వేగముగా ప్రవహించే నది. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములను వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఏంటమ్మ ఇది నది? హిద్దికేలే. హిద్దికేలే నది వేగముగా ప్రవహించేది. దీన్ని ఎవడు ఆపలేడు. ఈ నది జలాలను ఎవడు ఆపలేడు. ఇది స్పీడు. దీని స్పీడ్ ఎవరు తట్టుకోలేరు. జెట్ విమానం కంటే స్పీడ్లో ఉంటుంది. ఏమండి, ఇది చాలా స్పీడ్లో ఉన్న నది. మొదటిది పీసోను, రెండోది గీషోను, మూడోది హిద్దికేలే. హిద్దికేలే అంటే ఏంటమ్మా? హిద్దికేలే అంటే వేగవంతమైన నది. ఇది చాలా స్పీడ్గా ప్రవహించేది. కాబట్టి మరి 4వ నది దగ్గరికి వచ్చేద్దాం. 4వ నది యూఫ్రటీస్. ఇది యూఫ్రటీస్ నది. అమ్మ, యూఫ్రటీస్ నది అంటే మధురమైనది. మధురమైన నది యూఫ్రటీస్ నది. ఈ మధురమైనటువంటి నది ఇది మహానది. ఇది మహానది. ఏమండి, ఆశ లేని వాడికి ఆశలు పుట్టించే యేసయ్య మన జీవితంలో ఉంటే ఎలాగైతే ఆశలు కలిగి ఉంటుందో, ఈ మహానది వల్ల, ఈ మధురమైన నది వల్ల చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. నయోమి జీవితాన్ని నయోమిగా ఉన్నప్పుడు, ఏమండి, ఆ మారాగా ఉన్నప్పుడు ఎవరు అంగీకరించలేరు. కానీ నయోమిగా ఉన్నప్పుడు, మధురమైన జీవితం జీవించినప్పుడు అందరూ కూడా ఆమెనే ధన్యురాలు అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు మోసగాడు ఉన్నప్పుడు అందరూ మోసగాడు అని తనని ఏలు చేశారు. కానీ ఎప్పుడైతే తన జీవితం మారిపోయిందో, ఇశ్రాయేలుగా పిలువబడ్డాడో, ఏమైందండి? తనకి మధురమైన జీవితం వచ్చింది, ఆశీర్వాదకరమైన జీవితం వచ్చింది, దీవెనకరమైన జీవితం వచ్చింది. కాబట్టి మొదటి నది ఏ నది అండి? మొదటిది గీషోన్. రెండో నది పిషోన్, జీహోను, హిద్దికేలే. 4వది యూఫ్రటీస్. ఇది మధురమైనది, ఇది చాలా మంచిది. ఏమా, ఇది సమాధానకరమైనది, సంతోషం ఇచ్చేది. అలాంటి నది ఆశీర్వాదముగా ఉన్నటువంటి నది ఇది. కాబట్టి ఈ నదిలో ఉండడం అనేది మనకు చాలా సంతోషకరమైనది. కాబట్టి మొదటిది ఆదికాండం 2:10 నుంచి 14 మనం ఒక నదిని చూసాం. ఏటన్నది? అన్నిటి 4 పిల్లకాలంలో ఉన్నది దానికి. కానీ మెయిన్ నది ఒకటే, దానికి పేరు. ఏ నది అది? అమ్మా, ఆదికాండం 2:10 నుంచి, ఆ తోటలో తడుపుటకు ఏ తోనులో నుండి ఒక నది, దాని పిల్లకాలు అన్నీ ఉన్నాయి. పీసోను, గీషోను, హిద్దికేలే, యూఫ్రటీస్. కానీ అది మెయిన్ ఒకటే, ఒక టార్గెట్, ఒక వ్యక్తిని పెనవేసుకొని, ఒక నదిని పెనవేసుకొని ఉన్నటువంటి సమాధానకరమైనటువంటి ఆ యొక్క నీ నది క్షేమం వల్లే, నీకు సమాధానం వల్లే నీ నది ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ నదికి 4 ఉపకాలువలు ఉన్నాయి, ఉపనదులు ఉన్నాయి. కాబట్టి మొదటిది ఏ నది అది? మొదటి అంటే మెయిన్ 2:10 ఏదెను తోటలో తడుపు నది. దేవునికి స్తోత్రం. ఏదెను తోటను నడిపిన నది. రెండో నది దగ్గరికి వచ్చేసరికి యార్దాను నది గురించి ఉంటుంది. చూడండి, యెహోషువ గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 13 చదువుదాం. 15 13
రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యార్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిబిడ్డ దేహమయ్యను. ఇది శుద్ధీకరించే నది, ఇది పరిశుద్ధమైన నది, ఇది పవిత్రమైన నది, ఇది ఆశీర్వాదము కలిగిన నది, ఇది రోగములను నయం చేసే నది. కాబట్టి యార్దాను నది, యేసుక్రీస్తు ప్రభు వారికి యార్దాను నదిలో బాప్తిసం ఇచ్చారా? యార్దాను నదిలో బాప్తిసం తీసుకున్నటువంటి నది, యార్దాను నదిలో నయమాను మునిగినటువంటి నది. యార్దాను నదిలో మునిగిపోతే పాపములు పోతాయి, యార్దాను నదిలో మునిగితే రోగాలు పోతాయి, యార్దాను నదిలో మునిగితే రక్షణ దొరుకుతుంది, యార్దాను నదిలో మునిగితే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఏమండి, ఏ నది ఇది? యార్దాను నది. ఈ యార్దాను నదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది, చెప్పడానికి మనకు సమయం చాలదు. యార్దాను నది, ఈ నది ఆ యొక్క మరి నిజంగా ఇది చాలా పవిత్రమైనటువంటి నది. ఇది గొప్ప కార్యములను జరిగించే నది, ఇది ఉధృతంగా ప్రవహించే నది. సిరియా సైన్యాధిపతి కుష్ఠరోగముతో ఉన్నప్పుడు 7 సార్లు మునిగినటువంటి నది, స్వస్థత ఇచ్చినటువంటి నది. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో కూడా దాని గురించి చెప్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, యార్దాను ఆవలనున్న మన్యములో లెబనాను మహాసముద్ర తీరమంది అంతటను ఉన్న అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, అవ్వీయులు, యోబుషీయులు అనువారి. అయితే ఇప్పుడు ఎందుకంటే ఈయన నాయకత్వంలో ఉన్నప్పుడు యెహోషువ ఈ నది దాటి వెళ్ళడానికి, అవతల దాటి వెళ్ళడానికి తన సైన్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకునే యెహోషువకి తోడుగా ఉన్నటువంటి సహాయం చేసినటువంటి నది చూస్తే ఈ యార్దాను నది. ఇది చాలా శ్రేష్టమైన నది. యార్దాను నదిలో ఉన్నటువంటి ఈ గొప్ప స్వస్థతలు, ఆశీర్వాదాలు, ఇవి దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు కలిగినటువంటి నది. ఇది యార్దాను ఉధృతంగా ప్రవహించే నది, చాలా స్పీడ్గా ప్రవహించే నది. అందువలన ఈ నదిలో స్వస్థత ఇచ్చినది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చినది. చనిపోయిన కుటుంబము బాగుపడినది. మరి 6 సంవత్సరాల పిల్లవాడిని భుజం మీద వేసుకొని మరి వెళ్తున్నప్పుడు ఆ నది మధ్యలో నీవు నది చూడకు, కానీ నీ కళ్ళలో చూడని ఒక తండ్రి కొడుకులు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. తండ్రి కొడుకులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి, వారి జీవితంలో వారు సమస్తము కోల్పోయారట. సమస్తము కోల్పోయి అంతా కూడా కాలిపోయి ఆస్తి అంతా పోయి చాలా బాధల్లో ఉన్నారంట. ఈ బాధల్లో ఉండి ఇక్కడ అందరూ హేళన చేస్తున్నారట వాళ్ళకి. ఒరే, నువ్వు ఈ దేశానికి వచ్చారా? దేశం కాని దేశము, ప్రజలు కాని ప్రజలు, ఊరు కాని ఊరు, ఈ ఊరు వచ్చా నువ్వు వేడి బాగుపడ్డారా దేవుడిని నమ్ముకొని? ఇగో నీ ఇల్లు కాలిపోయింది, నీ ఆస్తి అంతా పాడైపోయింది, నీ జీవితం అంతా మాయమై మీకు ఆ యొక్క కురుపులతో నిండిపోయింది. ఇక నువ్వెందుకు, నీ జీవితం ఎందుకు అన్నప్పుడు చాలా బాధతో తండ్రి కొడుకులు ఒక నది దాటి వెళ్ళవలసి వచ్చిందంట. నది దాటి వెళ్తున్నప్పుడట ఆ తండ్రి ఈ కొడుకు ఇద్దరు నదిలో దిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నప్పుడు ఇదిగో మునిగిపోయినటువంటి సమయము దగ్గరలో వచ్చింది. మునిగిపోయిన సమయం దగ్గరలో వచ్చింది. ఎందుకంటే అవతలుంటే వీళ్ళతో పళ్ళపత్తండ్రు. ఇకెందుకులే మన బ్రతుకు, ఆ నది దాటి అవతలకి వెళ్ళిపోయి హాయిగా బతుకుదాం, ఏ ఆకు అలము తినుకొని, ఏ పండుకాయ తినుకొని అవతలకి వెళ్ళి హాయిగా బతుకున్నాం పద అని తండ్రి కొడుకులు వెళ్ళిపోతుంటే ఆ కొడుకు తండ్రి వైపు మరి కొడుకు వైపు తండ్రి చూసుకొని వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు నీటిలో మునగపోవడానికి సరైన సమయం వచ్చింది. కొడుకు ఏమైపోతుందంటే మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్నవాడు కనుక మరి నడిపించి తండ్రి అంతకన్నా నడిపిస్తాడండి. కాబట్టి తండ్రి అలసిపోయి ఉన్నాడు, కొడుకు కూడా అలసిపోయి మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు తండ్రి భుజాల మీదకి కొడుకుని ఎక్కించుకొని, నాన్న నేరుగా నా కళ్ళు వైపు చూడు అన్నాడు. నువ్వు అటు ఇటు చూడొద్దు, నది వైపు చూడొద్దు, ఈ నీటి వైపు చూడొద్దు, ఏ వైపు నువ్వు చూడొద్దు, కానీ నిదానంగా నా కళ్ళు వైపు చూడు.
నిదానంగా ఎక్కడ ఎక్కించుకున్నాడు? భుజాల మీదకి ఎక్కించుకొని కుమారుణ్ణి, నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తూ ప్రయాణం సాగిద్దాం. ఇదిగో మన ప్రయాణం ఇలాగ సాగిస్తున్నప్పుడు దేవుడు నిజంగా మన ఇద్దరి మధ్యలో ఉన్నాడు, మన ఇద్దరిని రక్షించగలడు అనేసి వాళ్ళిద్దరు ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నారో దేవుడి కృపను బట్టి ఆ ఇద్దరు ప్రయాణం మంచిగా కొనసాగి యువతల నుండి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకుంటే ఏమన్నాడు? నా వైపు భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి నా వైపు చూసి రక్షణ పొందండి, నా వైపు చూస్తే మీరు బ్రతుకుతారు. పేతురు నీటి మీద నడిచినప్పుడు నేను గొప్పవాడిని అని శంకలు వేసుకొని అటు ఇటు అటు చూడటం మొదలెట్టాడు. అయ్యా మునిగిపోతా నన్ను కేకలేస్తాను. అలా కదయ్యా, నువ్వు సరిగ్గా నా వైపు చూసినాడు, నువ్వు అటు ఇటు చూసి నడిస్తే అలాగ పడిపోద్దు, చెడిపోద్దు, పాడైపోతున్నాయి, మునిగిపోద్దు. కాబట్టి నువ్వు నా వైపు చూస్తున్నాడు, జాగ్రత్తగా నా వైపు చూస్తున్నాడు అన్నప్పుడు పేతురు అప్పుడు జాగ్రత్తగా యేసు వైపు చూసి నడవడం ప్రారంభించాడు. కాబట్టి యేసు దగ్గరికి వెళ్ళగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా దేవుని వైపు చూసి నడాలి. యోర్దాను తోటలో ప్రవహించినది, రెండో నది యొర్దాను నది, మూడో నది నిర్గమకాండము 2:3 నిర్గమకాండం 2:3 త్వరగా. తర్వాత మేము దానిని వారిని దాచలేక ఆని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దాని జిగటమన్నను కీలిపూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో ఉంచిన అది ఏ నది అమ్మది? ఆ నది పేరు మొదటిది యోర్దాను తోటలో ప్రవహించిన నదిని చూసాం, రెండోది యొర్దాను నదిని చూసాం, మూడో నది పేరు నైలు నది. నైలు నది మొసళ్ళు తిరిగే నది, అది భయంకరమైన నది, అది శ్రమలతో ఉన్నటువంటి నది, సుడిగొండాలతో ఉన్న నది, చిత్రహింసలకు గురైనటువంటి నది, చాలా భయంకరమైన నది అది. ఆ నది దాటాలంటే జీవితం చాలా కష్టతరమైనది. మోసే అలాంటి నదిలో పడ్డాడు. మోసే నైలు నదిలో పడినప్పుడు ఆ నది చాలా భయంకరమైనటువంటి నది, అది 6,650 కిలోమీటర్లు పడవగలిగిన నది, చాలా లోతైనటువంటి నది. ఆ నది పక్కన ఉన్నటువంటి బిల్డింగులు కూడా ఉన్నాయి, కానీ ఎన్నో నది పక్కన చాలా బిల్డింగులు ఉన్నటువంటి సస్యశ్యామలంగా కనిపిస్తుంది కానీ చూడటానికి, కానీ అది చాలా భయంకరమైనటువంటి నది. అది చాలా మొసళ్ళతో కూడుకున్నటువంటి నది, చాలా ప్రమాదకరమైనటువంటి నది, అది పొడవైనటువంటి నది. అటువంటిది మరి దేవుని సన్నిధిలో అక్కడట ఆ నదిలోనట చాలా ఫ్యాక్టరీస్ అనే మొక్కలు పెరిగి ఆ రోజుల్లో అవి ఫ్యాక్టరీలకి ఆ మొక్కలన్నీ కూడా బయటికి తీసుకెళ్ళి దానిలో నుండి పేపర్ తయారు చేసేవారట. చాలామంది ఉపాధికి పనికొచ్చే వ్యాపారం కూడా ఆ మొక్కలు ద్వారా చేసుకునేటువంటి వారట. జీవనాధారం నైలు నదిలో మొసలు ఉంటాయి. ఆ నది ఇరుపక్కల ఫ్యాక్టరీస్ అనే మొక్కలు పెరిగితాయట. ఆ మొక్కల నుండి పేపర్లు తయారు చేసేవారట. దేవునికి స్తోత్రం. పేపర్లు. కాబట్టి నది, ఈ మొక్కలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువ ఆదాయం దగ్గర చాలా ప్రమాదం ఉంటుంది. ఎక్కువ ఆదాయం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రమాదం కూడా ఉంటుంది. మనకి ఎక్కడ ఎక్కువ ఆదాయం ఉంటే అక్కడ ప్రమాదం ఉంటుంది. ఎక్కడ తిడతారో గద్దిస్తారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. గద్దించాడు అయ్యగారు, నాకు అలాగన్నారు, అందరిలో నా పరువు తీశాడు, అందరిలో నా మర్యాద తీశాడు, ఇద్దరిలో నేను అంత అవమానకరమయ్యాను, నేను ఇక్కడ రమ్మంటే రాను. కానీ దేవుడు అంటున్నాడు, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ శ్రమ ఉంటుందో, ఐగుప్తు దేశంలో యోసేపుకి శ్రమలు వచ్చాయి, అయినా సరే యోసేపు ధైర్యం విడవలేదు. పట్టుదలతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు. కాబట్టి ఆ ఐగుప్తు దేశానికి మంత్రిగా దేవుడు చేశాడా లేదండి? చేశాడు. ఇప్పుడు యోర్దాను తోటలో ప్రవహించినది, రెండోది యొర్దాను నది, మూడోది నైలు నది. నైలు నది ఎలాంటిదమ్మా?
చాలా ప్రమాదకరమైనది. ఎక్కువ ఆస్తి ఉంటుంది కానీ, ఎక్కువ అంతస్తులు ఉంటాయి కానీ అది చేయాలంటే, ఆ నది దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఆశీర్వాదాలు ఉన్నటువంటి పరిస్థితిని మనం తీసుకోవడానికి చాలా శ్రమపడాలి. ఒక వ్యక్తి అట ఒక ఊర్లో పెద్ద కోనేరు ఉందంట. ఆ కోనేరు ఉంటే ఆ కోనేరుకి వెళ్ళే త్రావులోనట ఒక రాతి బండ పెద్దది పడిపోయిందంట. ఏమండి, చాలా మంది ప్రయాణికులు అందులో నుండి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇటు నుండి అటు నుండి ఇటు వెళ్తూ ఉన్నారు, వస్తున్నారు. ఊర్లు దాటి అవతలికి వెళ్ళడం, అవతలు రావడం అవుతుందట. కానీ ఏమండి, ఒక వ్యక్తి వచ్చాడంట ముందు. ఆ వ్యక్తి చూశాడట రాయిని. అయ్యో, తావు మధ్యలో రాయి ఉండిపోయింది, ఈ రాయిని బయటకు తీద్దామని అనుకోలేదట. ఈ పెద్ద బండనే బయటికి తొలగించుదామని అనుకోలేదట. ఆయన బండను చూసి, ఈ ఊరోళ్ళు చాలా దరిద్రగొట్లు రా, ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు. ఏంటి, దారిలో ఉన్నటువంటి రాయిని కూడా తొలగించుకోలేకపోయారంటే ఈ ఊరోళ్ళు అసలు ఎందుకు మనుషులేనా కాదని అన్నాడా. కానీ ఊరోళ్ళని అన్నాడు, కానీ అతడు కూడా చెయ్యకుండా సైడ్ నుండి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ రాయిని ఏమన్నా ఒక ముళ్ళు పడిపోతే, ఓ తావులో ఒక రాయి ఉంటే తన్నుకొని పడిపోతారని, ఆ ముళ్ళు గుచ్చుకుంటుందని మనమైతే ఏం చేస్తాం, బయటకు అటు ఇటు తీసి బయటకు వేసేస్తాం. కానీ ఆ ఊరిలో ఆ రాయిని తీయలేదట. ఈ మహానుభావుడు తావుని వెళ్తూ అంటూ అన్నాడు, ఈ ఊరోళ్ళు చాలా బద్దకస్తులండి, ఈ ఊరోళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వారండి. తావులోని ఎవడైనా పడితే పడినే అనుకొని ఆ బండ తీయకుండా వెళ్ళిపోయారు. ఇంకొక వ్యక్తి వచ్చాడట, చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన చూసాడట. చూసి ఈ రాయి అక్కడే ఉంది. ఆ రాయిని చూసినప్పుడు అన్నాడంట, ఏంటి, ఈ ఊర్లో ఎంతమంది నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పేరు ఉంది, ఊరు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈ రాయిని తీసుకోలేపండి, త్రావులో పడిన రాయిని. కానీ ఆయన కూడా దాని మీద చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. ఆ రాయిని తీయలేకపోయాడు. ఇక మూడో వ్యక్తి పొలంలోనికి గడ్డికెళ్ళి గడ్డి కోసుకొని మోపెట్టుకొని వస్తున్నాడట. నెత్తి మీద మోపు ఉందట, బరువైన మోపు. అప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు ఆ త్రావు కాటంగా దారిలో రాయి పడిస్తుందట, బండరాయి. అప్పుడు అనుకున్నాడంట, ఏంటి ఇంతమంది నడుస్తున్నారు రహదారిలాగా, ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు, కనీసం ఎవరు కూడా రాయి తీయడానికి ఒప్పుకోలేదంటే సనిసి ఆయన ఏం చేశాడట, ఆ నెత్తి మీద మోపు, ఆ గడ్డి మోపు తీసి పక్కన పెట్టి ఆ రాయిని తీయడానికి వెళ్ళాడు. ఆ రాయిని తీయడానికి వెళ్ళిన తర్వాత ఆ రాయిని మెల్లిమెల్లిగా రాయికి పట్టి అడు తీస్తున్నప్పుడు ఆ రాయి కింద ఒక గొయ్యి ఉందంట. ఆ గోతులో ఒక బాక్స్ ఉందంట. ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ లో కొన్ని బంగారుపు కాసులు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. బంగారుపు కాసులు ఉన్నాయంట. రాయిని తీసి పక్కకు తొలగించగానే ఆ యొక్క గోతులో చూడగానే ఆ గోతులో ఒక బాక్సులోని బంగారుపు కాసులు అవి తీసి ఇలా చూసేటప్పటికి ఆయన చాలా ఆనంద సంతోషాలకు పొంగిపోతున్నాడంట. అనుకున్నాడట, నెపములు వేసేయడం కాదు కానీ, మాటలు చెప్పడం సులువే కానీ, కష్టపడకుండా ఆస్తులు రావాలని కోరుకున్నవారు, నువ్వు కష్టపడకుండా దేవుని ఆశీర్వాదాలు రావండి. కష్టపడడానికి ఇష్టపడినప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఇద్దరు వచ్చినారు కానీ కష్టపడడానికి ఇష్టపడలేదు, చెమట ఎక్కిపోతారు, బట్టలు పోతాయి, ఈ తెల్ల బట్టలు ఏమైపోతాయో, ఆ రాయిని తీస్తే మనం ఏమైపోతామో అని అనుకున్నారు. కానీ రాయిని తీయడానికి ఊరందరి మీద నెప్పాలు వేసారు, కానీ వీళ్ళు తీయడానికి మాత్రం ఇష్టపడలేదు. కానీ ఈ గడ్డి మోపు ఎత్తుకున్నటువంటి ఒక రైతు, ఒక సామాన్యుడు వచ్చి చక్కగా ఆ రాయిని తీయగానే ఏమండి అంతవరకు ఆడికి పట్టిన అరిష్టం అంతా వదిలేసింది. దేవునికి స్తోత్రం. ఆడు ఒక్కసారి కుబేరుడు అయిపోయాడు, ధనవంతుడు అయిపోయాడు. వీడి గుండి ఎవడో అక్కడ దాచిపెట్టాడు ధనాన్ని, అందుకుంటే ఆ బండను తీసి మధ్యలో వేసాడు, తోమ మధ్యలో. ఇలాగేసినా సరే ఎవడో ఒకటి తీస్తాడు, ఆశీర్వాదంతుడు అంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు అని అన్నాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు అనుకున్నాడు. కానీ ఆ రాయిని తీయడంలో అందరూ దరిద్రులు అయ్యారు, తీసుకున్నాడు, అదృష్టవంతుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. కష్టపడడానికి ఇష్టపడాలి. అక్కడ కష్టంగా ఉంది, అది నైలు నది కష్టమే, అయినా మోసే అందులో నుండి వచ్చాడు కాబట్టి నాయకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. కష్టపడడానికి మనం ఇష్టపడాలి ప్రియులరా.
దేవుని సన్నిధిలో. ఇంకా నిర్గమకాండం అయిపోయింది. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఎన్ని నదులండి? ఎన్ని నదులు అయ్యాయి? 4 నదులు అయ్యాయి. 4 నదులు అయ్యాయి. హెజ్కేలు గ్రంథం 1:1 వచ్చిన హెజ్కేలు గ్రంథం 1:1 వచ్చిన అమ్మా అమ్మా 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున వారు కాపురం ఉండి ఆ కాలమున ఏటమది ఆకాశము తెరవబడగా నేను దేవుని చూచిన దర్శనములు నేను కనుక్కుంటాను. దేవుని దర్శనములు నాకు దొరికాయి. ఎక్కడికి వెళ్ళాడమ్మా? క్యాబారు నది దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రజలతో సహవాసం చేస్తున్నప్పుడు, అక్కడ ప్రజలతో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రజలతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ప్రజలతో దేవుణ్ణి గణపరిచినప్పుడు, ప్రజలతో దేవుణ్ణి మహింపరిచినప్పుడు అక్కడ దర్శనాలు చూశాడు. దేవుని దర్శనాలు చూశాడు. నది దగ్గర దేవుడు దర్శనములు చూశాడు. దేవుని ధైర్యము పొందుకున్నాడు. దేవుని ఆశీర్వాదములు పొందుకున్నాడు. ఏజ్కేలు ఏం చేసినమ్మా? దేవుని దర్శనాలు క్యాబారు నది దగ్గర పొందుకున్నాడు. దేవుని దర్శనములు కలిగినది ఏంటి? యూదులు ఇరాన్ దగ్గర ఉంది. ఏజ్కేలు చక్కటి దర్శనాలు పొందుకున్నాడు. ఏజ్కేలు 40 ఏళ్ళలో ఎండిపోయిన ఎముకలు నరమాత్రుడై జీవింపగలవాడినప్పుడు అది నీకే తెలియని ప్రభు దర్శనంలో చెప్తున్నాడు దేవుడు. ఇది ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? 47వ అధ్యాయంలో అదేదో నీకే తెలియని ప్రభు. కాబట్టి క్యాబారు నది ఎలాంటిదమ్మా? క్యాబారు నది దర్శనములు చూసే నది. అది ధైర్యం పొందుకొనినటువంటి ఆశీర్వాదములు కలిగిన నది. అది దేవుని మహిమపరచబడినటువంటి నది. కనుక దేవుని సన్నిధిలో క్యాబారు నది దేవుని దర్శనాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులతో కూడుకున్నటువంటి నది. మన జీవితంలో గొప్ప ఆశీర్వాదములు మనం చూడగలము. కాబట్టి ముసలివాడు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి చేస్తున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదములతో ఆయన నింపి ఉన్నాడు ప్రియులరా. కాబట్టి మొదటి నది తూర్పు దేశంలో ప్రవహించున్నటువంటి ఏదెన్ తోటలో ప్రవహించిన నది. ఆ నదిలో 4 ఆశీర్వాదాలు చూసాం. పిల్లకాలువలు చూసాం. నీ క్షేమము నది వలె ఉండును గాక. నీ జీవితంలో సమాధానములు కలిగి జీవించుదువు గాక. ఈరోజు సమాధానం లేక దేశాలు తగలబడిపోతూ ఉన్నాయి. సమాధానమైన బంధం ఉంటే నా తమ్ముడు, నా అన్న, నా చెల్లి, నా అక్క, నా సంఘ బిడ్డలు అనేటువంటి విశ్వాసం, నమ్మకం ఉంటే ఈరోజు ఈ సమస్య అనేది దేశానికి పట్టిన చీడ పురుగులకు వెంటాడుతూ ఉంది. ఈ సమాధానం లేక యుద్ధాలు జరుగుతూ, ఈ సమాధానం లేక సంతోషం లేదు, ఈ యొక్క సమాధానం లేక ఆనందం లేదు, ఈ సమాధానం లేక ఆశీర్వాదం లేదు ప్రియులరా. అందుకుంటే అక్కడ అన్నాడు, నీకు సమాధానము నది నీ సమాధానం వల్ల ఉండును గాక. 66వ అధ్యాయం 12 వచ్చిన యెషయా గ్రంథం. ఎలాగొండాలట? నది క్షేమము వల్ల ఉండాలి. నీ సమాధానం పిల్ల కాలువల వల్ల ప్రవహించుతూ ఉండాలి. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, సమాధానమును ఆమె యొద్దకు పారజేసేదును. మీరు జన్మల ఐశ్వర్యం అనుభవించాలంటే ఈ క్షేమమైన నది మీ దగ్గర ప్రవహిస్తూ ఉండాలి. సమాధానమైన నది ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నీకు ఐశ్వర్యములతో నింపుతాడంట దేవుడు. చూడండి, చిట్ట చివరి నది యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 9వ వచనం. వడిగా పారి నది వచ్చి చోటులనల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీరు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీరగును. కనుక చేపలు బహు విస్తారముగా ఈ నది ఎక్కడికి పారునో విస్తారంగా చేపలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి, మేలులు ఉంటాయి, హెచ్చింపు జీవితం ఉంటుంది. ఈ నది పారు జలముల నది మనిషి జీవితంలో దేవుని పొందుకునేటువంటి ధన్యకరమైన జీవితం కలిగి ఉంటాడు. భక్తి జీవితం ఉంటుంది. ఏమండి, ఇక్కడ విస్తారమైన చేపలు కలిగి ఉంటాయి,
ఈ నది చాలా శ్రేష్టమైనది, ఇది దేవుణ్ణి కలిగి ఉన్నది. దీన్ని వెంబడించిన వాడు దీవించబడతాడు. ఈ నదిని వెంబడించి వాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, మేలు చేత నింపబడతాడు. ఏమండి, ఇది జీవ జలముల నది. ఆ జీవజలముల నదిని ఒక్కొక్కసారి ఆ యొక్క సమరేశ్వరి అంటుంది, ఆ జీవజలములు నాకు ఒకసారి ఇవ్వచ్చు కదా, నా దాహమునికి తీర్చవచ్చు కదా అని అంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ జీవజల నదులు, ఆ జీవజలం నాకు ఒకసారి నేను మళ్ళీ మళ్ళీ చేదుకున్నట్లు మళ్ళీ మళ్ళీ త్రాగకుండా, నేను మళ్ళీ మళ్ళీ నీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆ నదిని, ఆ నీళ్ళని నాకు ఇవ్వచ్చు కదా అని అంటుంది సమరేశ్వరి. కాబట్టి ఇది జీవజలముల నది, జీవజలముల నది, జీవజలముల నది మన జీవితంలో ప్రవహించాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1-2 వచనములో జీవజలపు నది ప్రవహిస్తే నీ జీవితంలో ఏముంటుందమ్మా? 22వ అధ్యాయం 1-2 వచనాలు. జీవజలము నది ప్రవహించినప్పుడు అమ్మా మరి స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయో గొర్రె పిల్ల యొక్కయో ఆ పట్టణము రాజవీధులలో ప్రవహించుట చూపిన దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షములుండెను. అది నెలకు కాపులు కాదు. ఇదైతే సీజన్ ఫలాలు, ఇదైతే సీజన్ ఫలాలు. మామిడి కాసిందనుకో ఎప్పుడో ఒకసారి కాపుతుంది, జీడి కాసిందనుకో ఒక్కసారి జీడి పళ్ళు దొరుకుతాయి. ఏమండి, ఇవి నెలకు దొరకవు మనకి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జల నది పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నెలకు కాపులు కాస్తాయట. నెల కాపులే. మన మిరపతోటి ఇప్పుడు వేస్తే మళ్ళీ వర్షాకాలంలో అది మళ్ళీ రాదు పంటకి. మిరప ఇప్పుడు పండించడమైనా సరే దానికి అనుకూలం కాదు. ఏమండి, ఇప్పుడు పండిన ఏంటయ్యి మామిడికాయలు ఇప్పుడు పనికిరావు. ఇప్పుడు చింతకాయలు ఇప్పుడు మళ్ళీ రావు. చింతకాయలు వస్తాయండి, చింతకాయలు రావు. ఇంకా ఇవి సపోర్టే కాదండి, ఇది మన ఈ అరణ్యాలు ఇప్పుడు కొండేరియాలో అడుగుతుంది సీతాఫలం రాదు. కాబట్టి ఏ సీజన్ ఫలం ఆ సీజన్లో వస్తాయి. కానీ ఇక్కడున్నటువంటి నదికి ఏమవుతుందండి, చాలా నెలకు ఒక రకం పండ్లు వస్తాయి. కాబట్టి ఇది జీవజలముల నది. ఇది ప్రకటన గ్రంథంలో ఈ నదిని ఎవరైతే ఈ నదిలో ఉంటారో, ఈ నదిని అనుసరిస్తారో పరలోకము నుండి పారుడి నది నెలకు కాపులు కాయొచ్చున్నది. స్ఫటికము వలె పరిశుద్ధంగా ఉండును, స్ఫటికము వలె పరిశుద్ధంగా ఉంటుంది ఈ నది. కాబట్టి ఈ నదిలో అనేకమైనటువంటి గొప్ప ఆశీర్వాదములు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నది జీవజలముల నది. ఈ నది ఇది దర్శనములు చూడగలిగినటువంటి నది. ఇది చాలా విలువైనది, శ్రేష్టమైనది, రమ్యమైనది, మనుషులకు ఉపయోగపడేది. చేపలు, జీవచరాలు, ఉభయచరాలు అన్ని బ్రతికినటువంటి నది ఇది. దేవునికి స్తోత్రం. కాబట్టి 5 నదుల జీవితంలో మన యొక్క జీవితంలో ఏ నదిలాగా మన జీవితం ఉందనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఈరోజు నా అంశం నేను ఇంకోటి విషయం చెప్పాలనుకున్నాను, కానీ అది చెప్తే మీకు అర్థం కావడం లేదు. ఏమండి, అర్థం కాకుండా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాను. కాబట్టి ఈరోజు అసలు యాక్చువల్గా మీకు నేను చెప్పాలనుకున్నది, నేను సిద్ధపడింది రాజకీయ శక్తి, మతపరమైన మోసము, అంచికాల యుద్ధము, ఈ 3 గురించి చెప్పాలనుకోను. ఏంటండి, రాజకీయ శక్తి ఈ రోజుల్లో ఎలాగుందో, మతపరమైనటువంటి మోసం ఎలా జరుగుతుందో, ఈ అంచికాల యుద్ధాలు ఎలాగొస్తున్నాయో వీటి గురించి నేను చెప్పాలనుకున్నాను. కానీ నా అంశం అనేది మారిపోయింది, నా యొక్క ప్రసంగం అనేది మారిపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఈ యొక్క నదులు 5 రకాలైనటువంటి నదులు మన మందుగుండా నీ క్షేమము నది వలె ఉండాలి. నేను గత రాత్రి శుక్రవారం రాత్రి కూడా అదే అంశాన్ని చెప్పినట్టు, గత ఆదివారం కూడా అదే, ఆదివారం చెప్పలేదు కానీ శుక్రవారం చెప్పాను. ఏంటమ్మా, యెషయా గ్రంథంలో నీ జీవితం నదిలాగా, నీ జీవితం నీరు కట్టబడిన ఎల్లప్పుడూ ఉబ్బుకుంటుండు స్థలము వలె, నీరు కట్టిన తోట వలె నువ్వు ఉండాలి. కాలువ యోరిన నాటబడిన మొక్క వలె నువ్వు ఉండాలి. ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి. ఇప్పుడు అది తర్వాత ఇది క్షేమము నది వలె ఉండాలి.
నీ క్షేమం అనేది నది వలె ఉండాలి. నీకు సమాధానము నీ ఇంటిలోనికి రావాలి, నీ ఒంటిలోనికి రావాలి, నీ వీధిలోనికి రావాలి, నీ యొక్క జీవితంలోనికి రావాలి సమాధానం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నది లాంటి జీవితాలు మన జీవితంలో ఏ నది ఎలాగా మనలో పనిచేస్తున్నది అనేది ఒకసారి మన గురించే దేవుడు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవ జలపు నది. కళ్ళు మూసుకోండి, మన ప్రార్థనలు ముందుకు సాగుదాం. మహిమగల తండ్రి, మహిమోన్నతుడానికి వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి చిన్న చిన్న క్లుప్త ప్రార్థనలు మన మధ్యలో చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. మన మాస్టర్మ గారు, జ్యోతమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు క్లుప్తంగా. తర్వాత